నా తండ్రి ప్రేమకు ఎవరైతే నన్ను దూరం చేసిరో వాళ్ళని ఖచ్చితంగా నేను పెద్ద మాంత్రికురాలను అయ్యి వాళ్ళని చంపాలి, ఇదే ఒక పెద్ద జీవిత లక్ష్యంగా నేను పెట్టుకుని ఉండేదన్నమాట. ఇప్పుడే కదా మనం ఎంజాయ్ చేసేది, ఇంతకంటే ఎంజాయ్ ఇంకే మనం ఎప్పుడు చేస్తాం? ఇప్పుడే కదా మనం తిరిగేది. ఇంకా నక్సల్స్లోకి పోవాలి, ఇట్లా ఒక పెద్ద నేను గూండా దానిలాగా అట్లా కావాలి, పెద్ద ఇట్లా రౌడీ షీటర్ అంటారు కదన్నా, అట్లా నేను అయిపోవాలి. ఫోన్లో మొత్తం ఫోనోగ్రఫీ, నా బయట ఉన్న ఫ్రెండ్స్ ఆ వీడియోస్ ఆ చిన్న ఫోన్లో మెమరీలో దాన్ని నింపుకొచ్చి నాకు ఇచ్చేది అనమాట. ఫోనోగ్రఫీ చూసేది, ఇంటర్ నుంచి దానికి చాలా అడిక్ట్ అయిపోయినా. కానీ ఇవన్నీ తప్పని అప్పుడు నాకు తెలియదు, ఎందుకంటే అహంకారం, శరీరంలో ఉన్న బలము ఆ లోకంలో ఆ రీతిగా నన్ను పడేసింది అనమాట. మేము ఇట్లా అన్నా చెల్లెలు వివాహం చేసుకున్నాం. ఇక 2 ఫ్యామిలీస్ ఎవ్వరు చేయని తప్పు మీరు చేస్తున్నారని మా ఇద్దరిని చంపేద్దాం అనుకున్నాను, నరికేద్దాం అనుకున్నాను. ఆ రీతిగా నా జీవితం ఒక బజార్లో పడిపోయింది. కుక్కలు చెప్పిన ఇస్తారాక అంటారు కదా, ఆ రీతిగా చింపేసాను నా జీవితాన్ని. దేవుడు నాకు అసలు అవకాశం ఇచ్చే అర్హత అసలు నాకు లేనే లేదు, నాలో ఏ మంచితనము లేదు అసలు. దేవుని దగ్గరికి ఆయన అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధమైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావము యేసయ్యకే చెల్లునుగాక. ఈ సొసైటీలో మనము అనేకమైన విచిత్రాలు, వింతలు చూస్తూనే ఉంటాం. కానీ అన్నా చెల్లుల వివాహం అనేది నేను ఇదే మొట్టమొదటిసారి నా జీవితంలో వినడం. మన కల్చర్లో, మన సొసైటీలో. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం వినండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. దయచేసి ఒక విషయం గమనించండి. అనేక మంది నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తూ, బ్రదర్ వీడియోస్ నాకు మీరు ఏది అప్లోడ్ చేసినా నాకు ఫార్వర్డ్ చేయను అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేను వీడియో సెండ్ చేయడం అనేది అది కష్టమైన పరిస్థితి. దయచేసి గమనించండి, కింద సబ్స్క్రైబ్ బటన్ అని ఒకటి ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని క్లిక్ చేయాలి. అలా చేయడం ద్వారా నేను మీకు సెండ్ చేయనవసరం లేదు. యూట్యూబ్లో ఏ వీడియో నేను పోస్ట్ చేసినా డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రైజ్ లార్డమ్మా. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. మరి ఇటువంటి సాక్ష్యాన్ని డేర్గా కెమెరా ముందుకు వచ్చి, పైగా ఇది ప్రతి ఒక్కరూ చూస్తారని తెలిసి కూడా దేవుని గురించి ప్రకటించాలి, దేవుని యొక్క ప్రేమ నా పట్ల దేవుడు ఎలా చూపించాడో ఇది ప్రపంచానికి తెలియాలని చెప్పి చాలా ధైర్యంతో ఈ సాక్ష్యాన్ని పంచుకుంటాను అన్నయ్య అని చెప్పి మీరు చెప్పారు. తప్పకుండా ఈ సాక్ష్యాన్ని చూస్తున్న వీక్షకులకు, వింటున్న నాకు కూడా ఉన్నది ఉన్నట్టు మీ సాక్ష్యాన్ని పంచుకోమని కోరుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు ఉమా మహేశ్వరి. మాది హైందవ కుటుంబమే. ముందుగా దేవుని యేసుప్రభు అంటే మాకేం తెలియదు. మా జనరేషన్స్ ఎవరికి కూడా మాకు యేసుప్రభు అంటే తెలియదు. అంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా శివుని భక్తులు అనమాట. ఎల్లమ్మ, ముత్యాలమ్మ, ఇటువంటి అమ్మవార్లకు బలిచ్చే కుటుంబం అనమాట మా జనరేషన్స్. మా తాతయ్య వాళ్ళు, నెక్స్ట్ మా డాడీ, అంతవరకు కూడా. అంతముందుకు మా తాతయ్య వాళ్ళు చేసేది, తర్వాతకి మా డాడీ అంటే ఆ గుడి వాటన్నిటి బలిలవని కూడా మా డాడీ చేసేది అనమాట. ఆయన మహాశివభక్తుడు అనమాట. అందుకని నా పేరు ఉమా మహేశ్వరి అని పెట్టడం జరిగింది. నేను నా తర్వాత 7 yearsకి మా తమ్ముడు, మేమిద్దరమే మా తల్లిదండ్రులకి. అయితే మా డాడీ మామూలుగా మేస్త్రి పని చేసేవాడు. ఆ పనిలో ఒక ఆయన దగ్గరికి చాలా ఇట్లా విభేదాలు వచ్చేసి ఆయన ద్వారా ఇట్లా చాతపడి చేసి ఇట్లా మా డాడీని చంపేయడం జరిగింది. అంటే నాకు 7 సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు, మా తమ్మునికి 7 నెలలే. అప్పుడు మా డాడీ అప్పటి నుంచి మా కుటుంబంలో చాతబడి వలన అంత ముందు నుంచి కూడా మాకు చాతబడి చేసి ఇట్లా మా ఫ్యామిలీలో చాలామంది ఇట్లా చనిపోవడం జరిగింది. అదే రీతిగా మా డాడీని కూడా అదే రీతిగా చంపేశారు అనమాట. అంటే ఆయన చనిపోయేటప్పుడు అంత మరీ జ్ఞాపకం లేదు, కానీ ఆయన చనిపోయేటప్పుడు చాలామంది ఇట్లా వచ్చి పట్టుకున్నా కానీ నా మీదకి ఏదో వచ్చి ఇట్లా వచ్చి పడుతుంది శక్తి అనేది వచ్చి చెప్పడం, నాలుక ఇంత పెద్దగా ఇట్లా బయటికి రావడం, అప్పటికప్పటికే 3 రకాలుగా రంగులు మారిపోయి ఇంత బొబ్బలు వచ్చేసి ఆయన చనిపోవడం జరిగిందనమాట. డాడీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చనిపోవడం చూసి నేను అంత చిన్న వయసులో కూడా నేను తట్టుకోలేకపోయినా. ఆయన అప్పుడు అనుకునేది చిన్నప్పటి నుంచి. అప్పుడు కూడా మా డాడీని ఈ రీతిగా చేతబడి చంపేసారు కదా, నేను పెద్ద అయిన తర్వాత నా తండ్రి ప్రేమకు ఎవరైతే నన్ను దూరం చేసిరో వాళ్ళని ఖచ్చితంగా నేను పెద్ద మాంత్రికురాలను అయ్యి వాళ్ళని చంపాలి, ఇదే ఒక పెద్ద జీవిత లక్ష్యంగా నేను పెట్టుకుని ఉండేదనమాట. చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా అహంకారం,
ఎవరు ఏం చెప్పినా వినకపోయేది. మామూలుగా చుట్టాలింటికి వెళ్తాం కదా, వచ్చేటప్పుడు కూడా ఎవరు బిడ్డవమ్మా అని ఇట్లా అడుగుతారు కదండి. అయితే అప్పుడు నీకెందుకు చెప్పాలి నేను అని చాలా అహంకారం. ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వమ్మా అని ఇట్లా అమ్మ పిలిచేదనమాట. అంటే వాళ్ళకు నీళ్ళ చెంబులో నీళ్ళు తీసుకొని నీకు నేను మంచినీళ్ళు ఇవ్వాలా అనేసి ఆ చెంబులో నీళ్ళలో ఇట్లా ఇట్లా ఉమ్మేసి వాళ్ళకి పోయి ఇచ్చేదనమాట. అంత కోపము, ఈర్ష, అహంకారం, తెలియని తనం ఒక మాటలో చెప్పాలంటే అటువంటి స్థితి అనమాట. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూడా లేమ్మంటే గౌరవించకపోయేది. అంటే కుటుంబం ఎవరినైనా ఆ చిన్న వయసులోనే మా అమ్మనైనా తమ్ముడినైనా కానీ ఎవరైనా ఒక్క మాట అంటే చాలా వాళ్ళ మీద జీవితాంతం కూడా వాళ్ళతో మాట్లాడొద్దు. అటువంటి కక్ష, రాక్షసత్వము, అహంకారము, నాకంటే ముందు ఎవరు కొంచెం తిన్నా కానీ ఓర్వలేకపోయినంత ఓర్వలేతనం అనమాట నాకు. అటువంటి ఒక భయంకరమైన మెంటాలిటీ కలిగి ఉండేది, జీవించేదాన్ని నేను. ఆ రీతిగా జీవితం కొనసాగుతూనే ఉంది. డాడీ చనిపోయిన తర్వాత మాకు అమ్మ ఊళ్ళోనే కాబట్టి మా మామయ్యలు వాళ్ళు చూసుకున్నారు. డాడీ అప్పుడు మేస్త్రి పని చేసే వాళ్ళకి ఇండ్లు అవి కట్టించి అంత రాజకీయాలు అప్పుడు ఆయన ఉప సర్పంచ్గా చేసేది కాబట్టి అంతో ఎంతో ఇక వీళ్ళు ఇవ్వడం జరిగింది. కొంతమటుకు అయితే కిరాణానికి కొన్ని ఇదిగో అమ్మాయి కొన్ని రోజులు ఈ పాలు తీసుకో ఇది అనేసి ఊర్లో వాళ్ళు కూడా కొంచెం పోషించడం జరిగింది. కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక ఏమంటారంటే అది వ్యతిరేకమైన స్వభావం. మా డాడీ ఇట్లా చనిపోయిండు, నెక్స్ట్ ఏంటంటే ఎవరింట్లో ఎవరైనా చనిపోయినా కానీ మా ఇంట్లో మా డాడీ చనిపోయిండు కదా, వీళ్ళింట్లో వీళ్ళు చనిపోతే నాకేంది అని అసలు లైట్ తీసుకునేది. మనిషి చావులు, బ్రతుకులు, ప్రేమలు, విలువలు, ఆప్యాయతలు ఇవన్నీ నాకు అసలు తెలియదు. ఇంకా నక్సల్స్లోకి పోవాలి, ఇట్లా ఒక పెద్ద నేను గూండా దానిలాగా అట్లా కావాలి, పెద్ద ఇట్లా రౌడీ షీటర్ అంటారు కదన్నా, అట్లా నేను అయిపోవాలి, పగ తీర్చుకోవాలి, కోపము, కక్ష, పగ, ఇదే నా జీవితం తప్ప మంచితనం అనేది అసలు నా జీవితంలో అసలు నాకు తెలియదు. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి మంచితనం నేర్పించాలంటూ అనుకుంది కానీ ఆమె నేర్పించలేకపోయింది. చెప్పినా నేను వినను అనమాట, ఎవరు చెప్పినా వినను. అదే రీతిగా ఓకే 9th 10th స్టాండర్డ్ అనమాట, ఓకే టీనేజ్లో అప్పుడే ఎంటర్ అవుతున్నా. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మామూలుగా మగపిల్లలందరూ జాడబాయిలు ఇట్లా తంబాకులు, కైనీలు, గుట్కాలు ఇవన్నీ వేసుకుంటారు కదా. అదేంటంటే అంతే ఇక నేను చెడిపోవాలి, నేను ఒకటి ఏంటంటే అమ్మో ఆమెనా, అంత భయంకరమైన ఆమెనా అనే రీతిగా నేను ఉండిపోవాలి అనేదే తప్ప సమాజంలో మంచి పేరు తెచ్చుకొని నేను ఉండాలి, నా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఇటువంటి జీవితం అసలు నాకు ఆలోచనలు కూడా అసలు లేదు. ఎంతసేపునా నేను చెడిపోవాలి, ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఇంకేదైనా నేర్చుకోవాలి, వీళ్ళని చంపాలి, వాళ్ళని చంపాలి, కోపం, పగ, ప్రతీకారం అనమాట. 13, 14 ఆ సంవత్సరాల్లోనే చిన్నప్పటి నుంచే చెడుతనానికి అలవాటు పడిపోయినా నేను. ఇక అవి అన్న నా తమ్ముడు అనేది కూడా తెలియకుండా సొంత మా పెదనాన్న కొడుకు అన్నమాట, నాకు అన్న వరుస, నేను బాబాయ్ బిడ్డ అనమాట. అన్నా చెల్లెలుగా మాకు అక్రమ సంబంధం ఏర్పడింది చిన్న వయసులోనే, ఆ టీనేజ్లోనే. అయితే ఈ విషయం అనేది ఎవరికి తెలియదు అనమాట. 10th అయిపోయింది, నెక్స్ట్ నాకు ఇంటర్లో సూర్యాపేటలో రెసిడెన్షియల్ కాలేజ్లో సీట్ వచ్చింది. అయితే అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ కూడా క్రిస్టియన్స్ అనమాట, దేవుని బిడ్డలే. అందులో ఉన్న నా ఫ్రెండ్స్, నా సీనియర్స్ అయినప్పటికీ, నా జూనియర్స్ అయినప్పటికీ అందరు పాస్టర్స్ పిల్లలు. వాళ్ళు సండే ప్రతి హాస్టల్స్లో ఎక్కడైనా కానీ ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఎక్కడ సండే పిల్లలందరూ కూడా ప్రేయర్ చేసుకుంటారు. అయితే ఆ పాటలు నాకు మంచిగా నచ్చేవి. అయితే ఆ పాటలకు దేవుడే నన్ను అట్లా ఆకర్షించుకున్నాడు. వెళ్ళి ఆ పాటలు పాడుతూ ఉంటే వాళ్ళతో పడే ఉమా రావే అంటే వాళ్ళ దగ్గర కూర్చున్నది అనమాట. అయితే నేనేమనుకున్నానంటే నా రహస్య జీవితం అనేది ఎవరికి తెలియదు, నాకు మాత్రం ఒక్కదానికే తెలుసు. అయితే ఇళ్ళల్లో ఆడపిల్లని, పల్లెటూరులో ఎట్లుంటుందంటే ఇళ్ళలో ఆడపిల్లను కదా, ఇట్లా పసుపు కుంకుమ ఇవన్నీ ముట్టుకోవడాలు, కాళ్ళు పట్టుకోవడాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నేను చేసేది చాలా పెద్ద తప్పు. నేను వేరే వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోనిగా నేను ఇలానే నా జీవితం కొనసాగిపోవాలి, నా జీవితం అంతకాలం అని అనుకొని, ఈ దేవుడైతే ఎటువంటి పాపానైనా కూడా క్షమిస్తాడంట. అంటే నా ఫ్రెండ్స్ పాటలు పాడుతుంటే, వాళ్ళు ప్రే చేసుకుంటుంటే వాళ్ళ మాటలు వినేదాన్ని అనమాట. అప్పుడప్పుడు నేను ఎటువంటి పాపానైనా క్షమిస్తాడు, ఎటువంటి ఘోర పాపులైనా కూడా ఆయన ప్రేమిస్తాడు, ఆయన ఎవరిని కూడా చీయని నెట్టివేయడు
ఆయన పాపుల్ని మంచిగా ప్రేమిస్తాడంటే అంటే నా పాపాన్ని కూడా దేవుడు ఎంకరేజ్ చేస్తాడు. నా పాపాన్ని కూడా నేను వదులుకోవాల్సిన అవసరం లేదు, ఈ జీవితాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ దేవుని దగ్గర ఉంటే నెక్స్ట్ ఏంటంటే అస్సలు నేను దేవుని నమ్మింది ఎందుకంటే అందరికీ దూరంగా ఉండొచ్చు, అన్ని సాంప్రదాయాలకు కట్టుబాట్లకు దూరంగా నేను ఉండొచ్చు. ఏ తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు, ఎటువంటి తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమిస్తాడంట యేసుప్రభు అంటే. ఓకే, ఈ దేవుడు అయితే నాకు సెట్ అవుతాడు అనే నా స్వార్థంతోనే నేను దేవుని దగ్గరికి రావడం జరిగింది అనమాట. అట్లా నా కాలేజ్లో నా ఫ్రెండ్స్ చెప్పేదాన్ని బట్టి, వాళ్ళతో పాటు ఉండేదాన్ని బట్టి అలా జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ కూడా అంటే నా ఫ్రెండ్స్కి అప్పుడప్పుడే తెలుస్తుంది నా రిలేషన్ గురించి. ఎందుకంటే నేను అవుటింగ్కి వెళ్ళేది, మాకు అసలు చాలా స్ట్రిక్ట్ ఉండేది అనమాట హాస్టల్లో. అయితే అవుటింగ్ అసలు మాకు ఉండనే ఉండదు అవకాశాలు. అయితే నేను ఏ రీతిగా ఉండేదాన్ని అంటే ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఇయర్ రింగ్స్ చాలా చిన్నవి, అంటే మా అమ్మ కొనిచ్చినవి మాత్రం పెట్టుకొని, జడేసుకొని, మంచిగా చున్నీ వేసుకొని ఒక పద్ధతిగా, ఓకే నా బిడ్డ పర్వాలేదు అనుకున్న దానికంటే ఎక్కువనే ఉన్నది కదా అనుకునే రీతిగా నేను ఉండేదాన్ని. ఇంటి దగ్గర మాత్రమే, నా రిలేటివ్స్ అయినా, ఇంటి ఊళ్ళోనైనా, ఫ్యామిలీ అందరి దగ్గర కూడా అంత మంచిది. ఓకే పలానా రామలింగయ్య బిడ్డ వాడు చనిపోయినా కానీ తన బిడ్డ ఎంత మంచిగా ఉంది, ఎక్కడో హాస్టల్లో సీట్ వచ్చిందంటే చాలా మంచిగా బతుకుతున్న ఊర్లో పేరు మాత్రమే అదనమాట. అయితే హాస్టల్లో నేను ఏ రీతిగా ఉండేదానంటే నా ఇయర్ రింగ్స్ అయినా, నా డ్రెస్సింగ్ అయినా, నా మాటలైనా, నా ప్రవర్తన అంతా వేరే అనమాట. చాలా పెద్ద పెద్ద చెవులు, ఇలా అంటే ఇక్కడ వస్తుంది అనమాట, ఇట్లాంటి ఇక్కడ వచ్చేస్తుంది, ఇట్లా పెద్దగా ఉంటాయి అనమాట. ఏమైనా హెయిర్ మొత్తం ఇట్లా పెద్దగా వదిలేసేది, మొత్తం జీన్స్ ప్యాంట్స్, టీ షర్ట్స్. అంటే ఇవన్నీ కూడా ఇంటి దగ్గర మాత్రం తీసుకురాకపోయేది. ఎందుకంటే అమ్మకు తెలియొద్దు, డాడీ చనిపోయినా కానీ మా అమ్మ మా కోసం బ్రతుకుతుంది. అమ్మకి ఏం తెలిసినా అమ్మ తట్టుకోలేదు. అందరి ముందు ఒక యాక్షన్ అనమాట, డబుల్ యాక్షన్. ఇంటి దగ్గరనేమో చాలా పద్ధతిగా ఉన్నట్టు ఉండేది, హాస్టల్స్లో మాత్రం చాలా వైలెంట్గా అనమాట. అసలు ఎవరిని కూడా కోపం కూడా చాలా భయంకరమైన కోపం. నాకంటే ముందు ఎవరైనా వాష్రూమ్స్కి వెళ్ళి లైన్ కట్టినా కానీ, నాకంటే ముందు ఎవరికైనా లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, ఎప్పటికైనా లైన్లో క్యూలో ముందున్నా కానీ వాళ్ళతో గొడవ కొట్టుకునే దాకా పోయేది, ఆడపిల్లలమైనప్పటికీ కూడా. అటువంటి స్థితి అనమాట. టీచర్స్ కూడా చాలా ఎదిరించి మాట్లాడేది. అంతకు స్ట్రిక్ట్ అయినప్పటికీ మేము నైట్ బయట నా ఫ్రెండ్స్ ఉండేది, వాళ్ళతో పని నేను ఈ టైంకి వస్తున్నా అని చెప్పేది. అప్పుడు సీక్రెట్గా చిన్న డబ్బా ఫోన్ మెయింటైన్ చేసేది నేను. అయితే నేను ఎస్ఎంఎస్ చేసేది, నేను ఈ టైంకి వస్తున్నంటే వాళ్ళు బయట ఉండేది. వాళ్ళని కలిసి ఇంకా సినిమాకి, బయట అవుటింగ్. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాతో చెప్పేదనమాట, ఉమా నీ రిలేషన్ చాలా తప్పు. ఇంట్లో తెలియదు కానీ నేను చేసేదంతా హాస్టల్స్ నా ఫ్రెండ్స్కి తెలుసు కదా అన్నయ్య, ఉమాను చేసేది చాలా తప్పు, అసలు నువ్వు ఇట్లా చేసేది వరుసగానిది చాలా తప్పు చేస్తున్నావు, మీ అమ్మ తెలిస్తే మాత్రం బ్రతకదు, నీ జీవితాన్ని నువ్వు చాలా పాడు చేసుకుంటున్నావు అంటే నేను అనేది కదా అప్పుడు, ఇప్పుడే కదా మనం ఎంజాయ్ చేసేది, ఇంతకంటే ఎంజాయ్ మనం ఎప్పుడు చేస్తాం, ఇప్పుడే కదా మనం తిరిగేది, ఇంకేమనంటే 4 సంవత్సరాలు అయితే పెళ్లి చేస్తాడు, ఎవడో ఒకటి కట్టుకొని ఉండాలి, ఊక వాడు చెప్పింది చేయాలి, ఇప్పుడే కదా నేను మన లైఫ్ ఎంజాయ్ చేసేదాన్ని అన్నట్టుగా నేను పొగరుగా మాట్లాడేది అనమాట. ఓకే, అయితే చిన్న ఫోన్లో అప్పట్లో అది అందులో బాగా వీడియోస్ చూసేది అనమాట, ఎటువంటి ఫ్రెండ్స్తో పాటు కలిసి. అంటే నా క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ కాదు, బయట ఫ్రెండ్స్ అనమాట. బాత్రూంలో దాచిపెట్టి ఎవరు లేని టైంలో మిడ్ నైట్లో ఆ ఫోన్లో మొత్తం ఫోనోగ్రఫీ, నా బయట ఉన్న ఫ్రెండ్స్ ఆ వీడియోస్ ఆ చిన్న ఫోన్లో మెమరీలో దాన్ని నింపుకొచ్చి నాకు ఇచ్చేది అనమాట. వాటన్నిటిలో కూడా ఫోనోగ్రఫీ చూసేది ఇంటర్ నుంచి. దానికి చాలా అడిక్ట్ అయిపోయినా. అసలు ఎంత ఫోన్ చెకింగ్ చేసినప్పటికీ ఉమా ఫోన్ దొరకడం అనేది అసలు జరగదు. ఉమా దొరకదు. ఉమా అంటే అసలు ఇక ఆమె ఎవరికి దొరకదు, చిక్కదు, ఎవరు ఆమెను పట్టుకోలేరు అన్నంత ప్లాన్డ్గా ఉండేది అనమాట. ఎప్పుడు నేను మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఎప్పుడు కూడా పీరియడ్స్ కరెక్ట్గా రాకపోయేది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. అప్పుడప్పుడు మామూలుగా బ్లీడింగ్ వచ్చేది పోయేది, కానీ నా హెల్త్ గురించి అంతగానం పట్టించుకోకపోయేది. ఎందుకంటే ఎప్పుడు ఈ రహస్యమైన జీవితము, ఈ బయట జీవితాలు, పగలు, కక్షలు, ప్రతీకారాలు ఇవే కానీ నా హెల్త్ గురించి ఎప్పుడు నేను పట్టించుకోలేదు అంతగానం. ఓకే, ఇంటర్ అయిపోయిన తర్వాతకి అంటే నా స్వార్థాన్ని బట్టి నేను దేవుని తెలుసుకున్నా, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను బోనాలు ఎత్తుకునేది, పండగలు చేసేది, పూలు అన్నీ నేను పెట్టుకునేది, అన్నీ చేసేది. అంటే కేవలం ఇక చూద్దాంలే దేవునితో కరెక్ట్గా ఉండడం చూద్దాంలే అని మళ్ళీ అనుకునేది కదా. నేను శివుని పేరు పెట్టుకున్నా కదా, నేను నా దేవుని పేరు పెట్టుకొని నేను ఆ దేవుని నేను ఎట్లా మొక్కాలి, నా దేవుడు ఎంతో బాధపడిపోతాడు కదా, మా డాడీకి ఎంతో ఇష్టమైన దేవుడు కదా, మా డాడీ బాధపడతాడు కదా చనిపోయిన ఆయన,
ఎక్కడ ఉన్నా కానీ నేను మళ్ళీ మారితే మా డాడీ బాధపడిపోతాడేమో అని మా డాడీ గురించి ఆలోచించేది అనమాట దేవుల్లో మారడానికి. అయితే ఇంటర్ అయిపోయిన ఈ రీతిగానే డబుల్ యాక్షన్ మొత్తం జరుగుతుంది, ఈ రీతిగానే ఫోనోగ్రఫీ జరుగుతుంది, రిలేషన్ రహస్యమైన జీవితం జరుగుతుంది. బయట ఉండేది బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉండేది. అంటే నా మాటలతోటి నా అందంతో వాళ్ళని అట్రాక్ట్ చేసి పెట్టుకునేది అనమాట. వాళ్ళతోటి ఎటువంటి నేను కాంటాక్ట్స్ ఏంటంటే ఎటువంటి శరీరపరంగా ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ, ఉమా నీకోసం మేము ఇది చేస్తాము, నువ్వేదంటే మేము అది చేస్తాం అని పడి చచ్చేంతగానము బాయ్స్ని అట్లా అట్రాక్ట్ చేసుకొని వాళ్ళ మనసులతో నేను ఆడుకునేది చాలా మంది అట్లా. ఆ రీతిగా జరుగుతుంది. అంటే ఇవన్నీ తెలియదు అనమాట ఎవరికి కూడా, ఓన్లీ హాస్టల్స్ మాత్రమే పరిమితము. ఇంటర్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ పాల్వంచ భద్రాచలం దగ్గర డిగ్రీ, అక్కడ సీట్ వచ్చింది నాకు. అయితే నా ఫ్రెండ్స్ ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. అయితే నా సీనియర్ ఒక అమ్మాయి వెళ్ళిందనమాట. ఏ పర్వాలేదు ఉమా, ఇక్కడ మంచిగానే ఉంది, నువ్వు వచ్చేసే అని చెప్పింది. అయితే ఈ రహస్య జీవితం కొనసాగుతూనే ఉంది. నాలో ఉన్న అనారోగ్యం కూడా అప్పుడప్పుడు ఇంటర్లో ఉన్నప్పటి నుంచి కడుపులో గడ్డ, నాకు అప్పుడప్పుడు నొప్పి లేచేది. అంటే కొంచెం నొప్పి అనిపిస్తుండేది కానీ ఈ నొప్పి ఎందుకు వస్తుంది అనేది నేను పట్టించుకోకపోయేది అనమాట. అది అలాగే కొనసాగుతూనే ఉంది. అమ్మను మోసం చేయడం జరుగుతూనే ఉంది. నా ఫోనోగ్రఫీ ఇదంతా అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఊర్లో మాత్రం ఇంకే రిలేషన్ మాది అన్నా చెల్ల రిలేషన్ మాత్రం ఇంకెవరికి తెలియదు. అది మాకు మాత్రమే అంతవరకే తెలిసిందనమాట. అయితే డిగ్రీ స్టార్టింగ్ అన్నా, డిగ్రీ స్టార్టింగ్ పాల్వంచలకు వెళ్ళొచ్చా. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో అనమాట. సెకండ్ ఇయర్లో ఒకసారి ఇట్లా ఊళ్ళో జనాలు చూసారు అనమాట మేము ఇట్లా తప్పుగా ఉండడం. అయితే చూసి ఊళ్ళో అప్పుడప్పుడు ఇట్లా ఉమా ఇట్లా వాళ్ళ అన్నతో ఇలా చేస్తున్నారంట, వాళ్ళు అన్న చెల్లెలు ఈ రీతిగా అక్రమ సంబంధం కలిగి జీవిస్తున్నారంట అని అప్పుడప్పుడే తెలుస్తుంది అనమాట లోకానికి. అంతవరకు ఎవరికి తెలియదు. అయితే చూసేవాళ్ళు అందరు వచ్చి కూడా విన్న వాళ్ళు ఎవరన్నా ఇట్లా మాట్లాడుకుంటారు కదా, వాళ్ళందరూ వచ్చి కూడా అమ్మతో చెప్పేది. మా ఫ్యామిలీతో చెప్తే అసలు నమ్మకపోయేది. నా బిడ్డ అలాంటిది అసలు గానే కాదు, నేను నమ్మనని మా అమ్మ ఇంకా అందరినీ కోప్పడి తిట్టేది. అటువంటిది కాదు, నా బిడ్డ అమాయకురాలు, దాని మీద ఇన్ని నిందలు వేస్తారు, నా భర్త చనిపోయినా కానీ నా పిల్లలు ఈ రీతిగా ఉండడం మీకు ఇష్టం లేక ఈ రీతిగా ఓర్వలేక నా బిడ్డని ఇట్లా అంటున్నారు మీరని అట్లా నా వల్ల అందరిని తిట్టి అప్పటి నుంచి నా కన్నతల్లి ఒక్కొక్కరికి దూరం అయిపోయిందనమాట, కేవలం నా వల్లనే. కానీ ఇవన్నీ తప్పని అప్పుడు నాకు తెలియదు. ఎందుకంటే అహంకారం, శరీరంలో ఉన్న బలము ఆ లోకంలో ఆ రీతిగా నన్ను పడేసింది అనమాట. కానీ ఏది మంచి ఏది చెడు తెలిస్తే నా జీవితాన్ని ఆ రీతిగా చేసుకోలేకపోయేదాన్ని కదా అని ఎప్పుడు బాధపడుతూ ఉంటా. అది యవ్వన పొంగు, అదొక రకమైన అహంకారమే తప్ప అప్పుడు అనుకునేదాన్ని నేను ఇప్పుడే కదా జీవితాన్ని అంతా ఎంజాయ్ చేసేది, ఇంకెందుకు కదా అని అనుకునేదాన్ని. కానీ నా జీవితాన్ని స్వయంగా నా చేతులారా పాడు చేసుకుంటున్నాను అని అప్పుడు నాకు తెలియదు నా జీవితం. మరి అన్నయ్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని చెప్తున్నారు. మరి మీ తల్లిదండ్రులకు కానీ ఆ ప్రజలకు కానీ ఈ సంబంధం గురించి ఎలా తెలిసిందమ్మా? జనాలకి ఎలా తెలిసిందంటే ఒకసారి మా పెద్దమ్మని చూసింది, మా బ్రదర్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో మేముంటే చూసిందనమాట. అయితే అలాగ చూసి తిడుతుంటే కూడా మా అమ్మ నమ్మలేదు. నమ్మకుంటే నా ఫ్రెండ్స్ ఒపీనియన్ బుక్ ఉంటుంది కదా అన్నయ్య, అంటే హాస్టల్స్లో ఇప్పుడు ఇంటర్ అయిపోతుంది అంటే నా మీద నీకు ఒపీనియన్ ఏంటి, నీ మీద నాకు ఒపీనియన్ ఏంటి అని ఫ్రెండ్స్ మేమందరం రాసుకునేది అనమాట. అయితే నా ఒపీనియన్ బుక్ మా ఇంట్లో ఉంది. అయితే ఆ బుక్ మా అమ్మ ఓపెన్ చేసి చదివింది అనమాట. ఒక్కొక్కరు నా ఫ్రెండ్స్ నా గురించి ఏమేమి రాసిరు అనేది. అయితే నా ఈ సంబంధం గురించి కూడా రాసిరు అనమాట. అప్పుడు అమ్మ నమ్మలేదు, అందరినీ నా వల్ల అందరినీ తిట్టి దూరం అయింది. అప్పుడు చూసి చదివి, నేను ఈ బుక్ చదివిన బుజ్జి, నన్ను బుజ్జి అని పిలుస్తుంది మా అమ్మ చిన్నప్పటి నుంచి. నేను ఈ బుక్ చదివిన బుజ్జి, ఊళ్ళో వీళ్ళందరూ అంటారు కానీ నేను నమ్మట్లేదు, ఎంత నన్ను మోసం చేసినావు కదా అన్నది. అప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. లేదమ్మా వీళ్ళంతా ఏదో అంటారమ్మా, అట్లా చేస్తున్నా అమ్మ, నేను చదువుకోవాలి, నేను పెద్ద ఉద్యోగం చేయాలి, ఇది కదమ్మా నా అంబిషన్, నేను అట్లా ఏం చేయనమ్మా, లేదమ్మా అంటే. అనేక మంది పురుషులు ఈ లోకంలో ఉన్నారు, మరి అన్నయ్యతోనే ఎలా బ్రదర్తోనే అనేది అది నాకు తెలియదన్నా. ఆటోమేటిక్గా నా మనసు అట్లా కలిసిపోయింది అంతే తప్ప నేను కూడా ఎన్నోసార్లు బాధపడేది. అప్పుడు చెడుతనం నేను చేసేటప్పుడు కూడా జనాలను తిట్టేది,
అమ్మ మీద కోప్పడేది. కానీ నేను ఎందుకు ఇలా చేస్తున్నా, ఎంతోమంది పురుషుల లోకంలో ఉన్నారు కదా, నాకు చదువు ఉన్నది కదా, నాకు టాలెంట్ ఉన్నది కదా, నాకు అన్న తల్లి కూడా నాకు ఏం తక్కువ చేయట్లేదు కదా, ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అనేది కూడా నేను చాలాసార్లు ప్రశ్నించుకునేది నాలో నేనే, చిన్న వయసు అప్పటి నుంచి టీనేజ్ నుంచి కూడా. అయినప్పటికీ వదులుకోలేకపోయినా. అదంతే ఇక, అది ఎందుకని అంటే అదంతే, ఇంకా దానికి సమాధానం అనేది లేదు, నాకు తెలియదు. అయితే అప్పుడు ఒప్పుకోవట్లేదు డిగ్రీ స్టాండర్డ్ అప్పుడు. చిన్నగా అందరు వీళ్ళన వాళ్ళన ఇక మొత్తం లాస్ట్కి అవునమ్మా అని ఒప్పుకున్నా. అవునమ్మా అని ఒప్పుకున్న దగ్గర నుంచి అప్పటి నుంచి ఇక 2 ఫ్యామిలీస్ ఎవ్వరు చేయని తప్పు మీరు చేస్తారని మా ఇద్దరిని చంపేద్దాం అనుకున్నారు, నరికేద్దాం అనుకున్నారు. కానీ లేదు, ఇప్పటి నుంచి నేను మారుతా అమ్మా అని బ్రదర్ వాళ్ళ ఇంట్లో చెప్పడం, నేను మా ఇంట్లో చెప్పడం. ఇప్పటి నుంచి ఇటువంటి తెలిసి తెలియక చేసినాం, కానీ ఇక ఇట్లా చేసేది ఏం లేదు, మేము మారుతాము, ఇక మారుతామమ్మా అని చెప్పేదనమాట. అయితే అమ్మ నా బిడ్డ ఈ రీతిగా తప్పు చేస్తుంది కదా అని చాలా చోట్ల నా మనసు మార్చడానికి ప్రయత్నాలు చేసింది మా అమ్మ. ఇప్పుడు నాటు వైద్యం చేస్తారు కదన్న, ఇటు మైలాపురం దేవరకొండ సైడ్ మైలాపురం అని ఉంటుంది ఒకటి, ఆయన హనుమాన్ టెంపుల్ కట్టుకొని ఉంటాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇట్లా ఎవరైనా ఓర్వక నా బిడ్డని మనసు ఇట్లా మార్చడానికి ఇట్లా చేసిరేమో అనుకొని ఒకటి ఇట్లా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 6:30, 7 o'clock అక్కడ ఉండాలి మనము. పెట్టు మన నాటు వైద్యం అంటే, నాటు మందు అంటారు కదా, మరుగు మందు పెట్టడం అంటే. అయితే చేతులు ఏం తినకుండా కనీసం నీళ్ళు కూడా ముట్టుకోకుండా పోవాలి. అయితే చేతులు ఇట్లా చాపమంటాడు ఆయన, పసరు పోస్తాడు. పసరు పోస్తే ఆ పసరు గడ్డ కడితేనేమో నీకు మందు ఉన్నట్టు, ఆ పసరు గడ్డ కట్టకపోతేనేమో నీకు మందు లేనట్టు. అయితే ఉదయాన్నే వెళ్ళేది, అయితే నాకు అట్లా పోసి చూసేది, ఆయన పసరు గడ్డ కట్టేది. అయితే ఒకటి ఏదేదో అక్కడెక్కడ ఆకులన్నీ తీసుకొచ్చేది, వేడివేడి అన్నానికి కూర వండి పెట్టి తినమని చెప్పి తినేది. మోషన్స్ ద్వారా వెళ్ళిపోతుందమ్మా, ఇక నీకు అసలు ఇంకా లోటే ఉండదు, మీ అమ్మాయి మారింది పో అని చెప్పేది. అట్లనే చేసేది. సుజన థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్ వెనకాల ఒక ఆమె కూడా శివుని పూజ చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఇట్లా అందరికి బాగా చేస్తుంది అనమాట. అయితే ఆమెకి ఇప్పుడు మనం ఒక ఆడపిల్లకు పెళ్లి చేస్తే ఏమేమి సామాన్లు చేస్తామో, లేకపోతే ఒక ఫంక్షన్ చేస్తే ఏమేమి తీసుకోవద్దు, పసుపు, కుంకుమ, గాజులు, ఇవన్నీ కోడి కళ్ళు, ఇవన్నీ ఏమేం కావాలో ఆమె 5 kgs పిండి, 5 kgs నూనె, ఇవన్నీ అనమాట. ఇవన్నీ తీసుకుపోయి అక్కడ చేయించింది. అన్నీ తీసుకున్నామన్నది కదా. ఇప్పుడు నేను చేసేదంతా చూస్తే మీరు భయపడతారు, నేను తర్వాత చేసినాక నీకు రిజల్ట్ నీ బిడ్డలోకి నీకు మార్పు కనిపిస్తుంది, తీసుకొని పో అని చెప్పింది అనమాట. నెక్స్ట్ ఆయన ముస్లిం, ఆయన అక్కడ తీసుకుపోయి తిప్పింది, మారలేదు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే దోమనపల్లిలో ఒక ఆమె కొలుపు చెప్తుంది, అక్కడ తీసుకుపోయింది, మారలేదు. చిక్కడిమాడలో ఒక ఆయన పరమేశ్వరం చెప్తారు, అక్కడికి మారలేదు. చౌటుపల్లి దగ్గర ధర్మోజుగురం అని అది కొంచెం అడవులాగా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళింది. ఆయన అయితే డైరెక్ట్ చెప్పింది, నా బిడ్డ ఇట్లా అన్నతో తప్పు చేస్తుంది, ఎవరు చేయలేదు, నా బిడ్డ చేస్తుంది, ఆమె మనసు ఎట్లనైనా మార్చాలయ్యా అని ఆయనకి ఎన్నో వేలు తీసుకుపోయి ఆయన కాళ్ళ మీద పెట్టి ఆయన దగ్గర చెప్తే, ఆయన నా కళ్ళల్లో ఒక పసరు పోసింది. నాకు ఒక పసరు వస్తే ఆ పసరు మంటకు నేను కింద తట్టుకోలేక ఎగురుతా ఉన్నాను కిందికి మీదికి. అంత చేసిన ఏదో ఆమె ప్రయత్నాలను ఆమె చేస్తుంది, ఇకనైనా మారుతుందేమో, ఒకవేళ నా బిడ్డ తప్పుడు జీవితం మానేస్తే అందరిలాగా పెళ్లి చేసుకుంటే, ఇవన్నీ ఉంటాయి కదా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ తీసుకెళ్ళేది. మమ్మీ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం కూడా ఇట్లా ఉంటుందమ్మా, నువ్వు అన్నీ మానుకో, ఇప్పటికైనా మానుకో. నేను మానుకున్నామ్మా, నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి స్టడీలో అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చేదనమాట. పంచాయతీలు, గొడవలు, నీ బిడ్డనే నా కొడుకుని ఇట్లా చేసిందని, నా కొడుకుని నీ బిడ్డ చేసిందని, ఎట్లా ఉంటుంది అన్న తల్లిదండ్రులు, ఒకరి మీద ఒకరు పంచాయతీలు, గొడవలు, పోలీస్ స్టేషన్ల దాకా పోయింది, కేసులు పెట్టుకున్నాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. పంచాయతీలు అయితే 4 రోజులు 5 రోజులు అయ్యేది వరుసగా, వారానికి. బజార్లో పడ్డది నా జీవితం, ఒక ఆడపిల్ల జీవితం. అసలు ఏ రీతిగానైతే బజార్లో పడకూడదో ఆ రీతిగా నా జీవితం ఒక బజార్లో పడిపోయింది. కుక్కలు చెప్పిన ఇస్తారాక అంటారు కదా, ఆ రీతిగా చింపేసాను నా జీవితాన్ని కుక్కలు. ఆ రీతిగా నేనే చేసుకున్నానేమో అనిపిస్తుంది అదంతే, ఎందుకంటే ఎవరు చెప్పినా వినలేదన్నమాట. అప్పుడు ఆ రీతిగా జరుగుతుంది. నెక్స్ట్ ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళ పెద్ద పోలీసు వాళ్ళతో చెప్పించింది మా అమ్మ, వీళ్ళు చెప్తారన్న మారుతుందేమో, రిలేషన్స్ చెప్పించింది పెద్దవాళ్ళతో, చిన్నవాళ్ళతో, అందరితో. లాస్ట్కు నా కాళ్ళు కూడా మొక్కింది, ఇకనైనా నువ్వు మారుతావని. లేదమ్మా తప్పకుండా మారుతా అమ్మ అని చెప్పేది. వాళ్ళు ఎవరో ఒకరు ఒక న్యూస్ తీసుకొచ్చి, మీ అమ్మాయి పలానా చోట ఇట్లా, మాకు మీ అమ్మాయి ఏం మారలేదు కదా అనేది చెప్తుంది అనమాట. ఒక ఆమెనైతే డైరెక్ట్గా వచ్చి గోళ్ళ ఒక ఆమె, ఊర్లో పల్లెటూళ్ళలో ఎట్లుంటుందన్న, ఆమె వచ్చి అట్లా హాను ఉంచుతారు కదా,
అట్లా ఉమ్మంతా తీసుకొచ్చి నా మొహం మీదకి ఈందాగా తీసుకొచ్చి ఇట్లా కింద ఉంచి వాడే దొరికినాడే, నీకు ఇంకెవడు దొరకలేదా అని భయంకరమైన బూతులు అన్నమాట. ఆ మాటలకు తట్టుకోలేక, కానీ ఇక ఈ సంబంధాన్ని వదులుకోలేక, ఇటు నా కన్న తల్లి మా కోసమే కదా బ్రతుకుతున్నది, మా డాడీ చనిపోయినప్పటికీ అసలు నేను ఎవరికి సంతోషపెట్టలేకపోయినా కదా. అయితే అప్పుడు మాకు గ్యాస్ పోయలేకపోయినాం, గ్యాస్ కొనలే అప్పుడు మేము. ఇంకా అక్కడక్కడ కట్టెలు తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట. పేద కుటుంబం, మాకు ఏం లేదు అంతగానో. మా అమ్మ అప్పుడు వాలంటీర్గా అది ఇది చేస్తూ మధ్యాహ్నం మళ్ళీ కూలి పని పోయి మమ్మల్ని పెంచుకుంటూ పోషించుకుంటూ వచ్చిందనమాట. అయితే ఆ కట్టెల మధ్యలో బయటికి వెళ్ళలేక, నా వల్ల బయటికి వెళ్ళలేక ఆ కట్టెల మధ్యలో కూర్చొని ఏడ్చేది. ఆ తమ్ముడు చిన్నోడికి ఇంతే ఉండేదాడు. తమ్ముడు వచ్చి, అక్క నాకు డాడీ లేడు కదా అక్క, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అమ్మ ఎంత ఏడుస్తుందో చూడని వచ్చి చెప్పేది నాతో వచ్చి. అప్పుడు పోయేది, అమ్మ ఇప్పటి నుంచి నేను చేయనమ్మా, నీకంటే తమ్ముని కంటే ఎక్కువ నాకు ఏది కాదమ్మా అని కాలు పట్టుకొని ఏడ్చి, నాకు కూడా విడిపోవాలి, నేను చేస్తుంది చాలా తప్పు కదా అని నాకు కూడా ఉండేది. కానీ నేను ఎందుకో నాకు తెలియదు, నేను వదులుకోలేక విడిపోలేకపోయినా అప్పుడు అదంతే. ఇంకొకసారి అయితే ఒక ఆయన తాతయ్య అవుతాడు. అయితే ఆయన కూడా ఇంతే. మా అమ్మ రోడ్డు మీద నుంచి వస్తుంది అనమాట. అటు మా మామయ్య ఊళ్ళోనే కాబట్టి మామయ్య ఇంటికి పోయి ఇట్లా వస్తుంది అనమాట. వస్తుంటే అన్నాడు కదా ఒక ఆయన, మీ బతుకు అని ఇట్లా ఒక భయంకరమైన బూతు మాట అని, దానికి ఇంత విషయం వేసి నువ్వు కొంచెం విషయం వేసుకొని సాగిపోయినావని బూతు మాటలు తిట్టినట్టు. ఆ మాటకు ఇన్ని బాధలు నా తల్లి నా వల్ల పడుతుందా అని 20 డైక్లోఫెనిక్ సోడియం అంటే టాబ్లెట్ ఉంటుంది కదన్న, ఇటు వదులుకోలేక ఇటు పొరపాటు మానుకోలేక, కుటుంబంలో వచ్చే సమస్యలు, కేసులు, పంచాయతీలు, 10 ఊర్ల పెద్ద మనుషులు వచ్చిన పంచాయతీ చెప్పేది. అట్లా ఊర్లో ఉంటే మారట్లేదేమనుకుని వేరే వాళ్ళకు చుట్టాలింటికి పంపించేది నన్ను మా అమ్మ. అప్పటికైనా మారుతానేమో నేను అనేసి, ఇట్లా వదులుకోలేక, పాప మానుకోలేక, ఇంట్లో పరిస్థితులు అన్ని తట్టుకోలేక ఒకసారి 20 టాబ్లెట్లు మింగిన చనిపోవాలని, అయినప్పటికీ చావలేదు. ఇంకొకసారి 60 టాబ్లెట్లు మింగిన, అయినా చావలేదు. ఇంకోసారి వచ్చే ఇటువంటి పరిస్థితులన్నింటిని బట్టి ఒక ఇంత పెద్ద ఆ శీల మింగినప్పుడు అమ్మ తీసుకొచ్చి నన్ను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది నల్గొండలో, పెద్దది గొల్లగూడ, అక్కడ స్కానింగ్ తీస్తే అసలు మీ అమ్మాయి కడుపులో ఏమీ లేదమ్మా అని చెప్పారు. అట్లా ఎన్నోసార్లు నేను కూడా ఈ తప్పును వదులుకోలేక, ఇట్లా జీవించలేక చాలాసార్లు చావాలని కూడా ప్రయత్నం చేసిన, అయినప్పటికీ కూడా నేను విడిపోలేదు. అప్పటికి మా అమ్మ నాకు 2-3 సంబంధాలు తీసుకొని వచ్చింది, నా చుట్టాలు తీసుకొని వచ్చారు. పెళ్లి చేద్దాం, అందుకని ఇట్లా అవుతుందేమో, పెళ్లి చేస్తే మంచిగా ఉంటుందేమో అనుకొని నేను పెళ్లి చేసుకొని మాట నేను చచ్చిపోతా, నా శవాన్ని మీరు చూస్తారు, నేను మంచిగా చదువుకోవాలి, నాకు ఉద్యోగం చేయాలని చెప్పి అందరి నోర్లు ముగించిన. ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ వాళ్ళని మారాలనే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎవ్వరు మారలేదు. మారకపోవడం చేత డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను మా అన్నయ్య బయటికి వెళ్ళిపోయాను శాశ్వతంగా. అది కూడా నేను ఏమని చెప్పినంటే, మా ఇంట్లో ఈసారి ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా లేట్ అయితే రావడానికి, నాకు చాలా డబ్బు ఎక్కువ అవసరం ఉంటుందమ్మా అని చెప్పి కొంత ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకొని నాకు సర్టిఫికేట్స్ ఉన్న బట్టలు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయినా నేను హాస్టల్ నుంచి అటే. ఓకే, నేను మా బ్రదర్ వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత మీ వివాహం చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నారమ్మా? చేసుకున్నామన్నా. ఎక్కడ అంటే ఇక్కడ మల్లేపల్లిలో ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో మేము వివాహం చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత మా అమ్మ హాస్టల్కి వచ్చిందంట. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పి, అంటే ఫ్రెండ్స్ కాంటాక్ట్స్లో ఉండేది నేను, మీ అమ్మ వచ్చి వెళ్ళిపోయింది, చాలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది నాకు ఇట్లా చెప్పారు అనమాట. తర్వాత తెలిసిన విషయం, వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యలోనే మళ్ళీ అప్పుడప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, అప్పుడప్పుడే మళ్ళీ అప్పుడప్పుడు గడ్డ కొంచెం కడుపులో లావు ఇట్లా అవుతుంది అనమాట. కానీ అయినప్పటికీ ఏం పట్టించుకోలేదు, నాకు ఎప్పటి నుంచి అయినా ఇంతే కదా అని అనుకున్నాను, నేను ఏం పట్టించుకోలేదు. అయితే అప్పుడు నేను అడుగుతున్నా, ఇంకా నేను శివుణ్ణి మొక్కాలా, యేసు ప్రభుని మొక్కాలా, నేను ఈ పేరు పెట్టుకున్నా కదా, ఇంతవరకు కూడా దేవుడు అంటే తెలుసుకున్న ఇష్టమే కానీ ఏ దేవుడు అనేది ఇంకా నేను అసలు నిర్ణయం తీసుకోలేకపోయినా. అయితే ఒకరోజు నా డిగ్రీ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి నా కళలోకి వచ్చి బైబిల్ ఇచ్చింది నా చేతికి. నేను ప్రార్థన చేస్తున్నా, దేవుని నమ్ముకున్న తర్వాత ఇలా ప్రార్థన చేయాలి నా ఫ్రెండ్స్ చెప్పేవారు అనమాట. అయితే నేను ప్రార్థన చేస్తున్నా, మరి నేను శివుని మొక్కాలా, యేసు ప్రభుని మొక్కాలా అని నేను ప్రార్థన చేసుకుంటున్నా.
ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక అమ్మాయి మునుగోడులో ఉంటుంది, అమ్మాయి దేవుని బిడ్డ అనమాట. అయితే నాకు బైబిల్ ఇచ్చింది. బైబిల్ ఇస్తే ఆ బైబిల్ చాలా బైబిల్ అయినాయి. ఆ బైబిల్లను చాలా ఊర్లలో తిరుగుకుంటూ ఒక్కొక్కరికి ఇట్లా పంచి పెడుతున్నాను అనమాట బైబిల్స్. అయితే ఓకే, శివుడు కాదు దేవుడే ఆయన దగ్గర నన్ను పిలుచుకుంటున్నాడు అని అప్పటి నుంచి ఇక నేను విగ్రహాలు పూజలు ఇవన్నీ చేయడం మానేసిన. సరే, ఇప్పుడు వరకు కూడా లోకంలో ఉన్నారు, ఇలా జరిగిపోయింది. కానీ వివాహం చేసుకున్నప్పుడు కూడా మీకు ఏదైనా ఒక ఆలోచన రాలేదా? అసలు నాకు ఇది తప్పు, నేను తప్పు చేస్తున్నాను అంటే అందరు అన్నప్పుడు నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావు ఉమా, మీ అమ్మ మీకోసమే కదా ఇట్లా అన్నప్పుడు అవును కదా అని అప్పటికప్పుడే బాధపడి ఏడ్చేది, అమ్మ కాళ్ళు పట్టుకునేది, ఇక నేను మారుతా, ఇక నేను మారినా అని చెప్పేది. నెక్స్ట్ మినిట్ మళ్ళీ నేను మారలేను, నేను ఉండలేను, నా వల్ల కాదు అనుకుని అన్ని బంధాలు దించేసుకొని వెళ్ళిపోయినా. ఇక కుటుంబం కూడా లేదు, మాకు ఇంకా చనిపోయారు, చచ్చిపోయిన వాళ్ళతో సమానం అని వాళ్ళు కూడా వదిలేసుకున్నారు. అప్పుడప్పుడు నాకు మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు కడుపులో ఇక్కడ ఈ సైడ్ ఉంటుంది గడ్డ. అయితే ఆ గడ్డ ఇట్లా చాలా లావ్ అవుతుంది, రోజు కొంచెం లావ్ అవుతుంది, మొత్తం మీద గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. గ్రీన్ కలర్ వచ్చి ఇట్లా బుల్లెట్ లాగా వచ్చి చాలా నొప్పి, మంట, పొడుపు, అప్పుడప్పుడు నా జుట్టు అంతా రాలిపోవడం స్టార్ట్ అవుతుంది, శరీరంలో విపరీతమైన వేడి. అయితే అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం అనమాట. హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే అప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి ఇక్కడ నల్గొండలోనే శోభారాణి హాస్పిటల్, నెక్స్ట్ సుచరిత హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ చూస్తూ తిరుగుతూ ఉంటే అమ్మాయికి హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నదేమో చేద్దామనేసి బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు నాకు థైరాయిడ్ అని వచ్చింది. అంతవరకు నాకు థైరాయిడ్ ఉండడం ఏంది అనేసి అసలు మేము టెస్ట్ చేయించుకోలేదు. నేను ఫస్ట్ నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినప్పటికి కూడా ఎప్పుడు కూడా హెల్త్ గురించి అంతగానో పట్టించుకోలేదు. అయితే అప్పుడు థైరాయిడ్ వచ్చింది. అంటే అప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఎంత ఉండాలంటే 0.5 to 5.5 ఉండాలి. అయితే నాకు 175.5 ఉంది, 170 ఉంది అనమాట నాకు ఎక్కువ. అయితే అప్పుడు ఇచ్చిన డోస్ ఏంటంటే థైరోనార్మ్ ఇంత బాటిల్ ఉంటుంది 125 mcg, అది ఇచ్చారు అనమాట. అది ఇస్తే దాన్ని రోజు లేవంగానే పడిగడుపుని వేసుకోవాలి, మన పనులన్నీ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి మళ్ళీ అయినప్పటికి కూడా హార్మోన్స్ ప్రాబ్లం అయినప్పుడు కూడా మళ్ళీ కూడా బ్లీడింగ్ ఆగట్లేదు. అయితే గర్భసంచి మొత్తం స్కానింగ్ తీస్తే నీటి బుడగలు వచ్చినాయని రిపోర్ట్ వచ్చింది. ఈ శోభారాణి హాస్పిటల్ చూపిస్తే వాటికి టాబ్లెట్స్ వాడుతున్నా. నెక్స్ట్ ఇవన్నిటిలో ఉంటే కూడా మళ్ళీ మోషన్స్ నుంచి కూడా బ్లడ్ విపరీతంగా వస్తుంది, అప్పుడప్పుడు వామిటింగ్స్ నుంచి కూడా బ్లడ్ వస్తుంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి చూస్తే అప్పుడప్పుడే ఫస్ట్ స్టేజ్లో లుకేమియా క్యాన్సర్ కదా, అది క్యాన్సర్ ఫామ్ అవుతుంది, క్యాన్సర్ కణాలు ఏమో ఎక్కువైపోయినాయి అనేసి గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు వచ్చిందని చెప్పారు అనమాట. కానీ దానికి కోసం పెద్దగా నేనేమో వాటి కోసం ఎక్కువ మెడిసిన్ ఏం వాడలేదు, ఎందుకంటే వచ్చిందే పెద్ద రోగం, నేను అందరినీ వదిలేసుకొని వచ్చిన. ఇక వీటన్నిటి నుంచి నన్ను ఎవరికి కూడా విడిపించలేరు కదా అనేసి ఉండే టాబ్లెట్లే వాడుకుంటూ వస్తున్నా. అయినప్పటికీ 6 months ఒకసారి అట్లా టెస్ట్ చేయించుకుంటుంటే తగ్గట్లేదు, పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనమాట. అయితే ఇన్ని బాధలు పడుతున్నా అనేసి ఎవరు చెప్పారో తెలియదు కానీ మా మామయ్య అవుతాడు, అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు పేరు విజయం అనమాట. ఆయన కూడా దేవుని నమ్ముకున్నాడు, నా దగ్గరకు వచ్చిండు అనమాట. ఒకసారి ఇక్కడే హాస్పిటల్కి అట్లా తిరుగుతున్నాను, ఒకసారి కలిస్తే నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావంట కదరా, ఇలాంటి వాళ్ళని తప్పు చేయడానికి ఒక అమ్మగారు ఉండరు నల్గొండలో, ఆమె అసలు మిమ్మల్ని ఏం అసహించుకోదు, ఆమె కూడా ఎన్నో బాధలు పడి వచ్చింది అమ్మగారు, ఒకసారి ఆమె దగ్గరికి రారా నువ్వు అని అన్నాడు అనమాట. వచ్చిన తర్వాత తల్లిగారు నాతో మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటంటే, ఏంటమ్మా నీ ప్రాబ్లం అని అడిగారు అమ్మగారు. అయితే నాకు చాలా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, మీ గర్భఫలం కోసం తిరుగుతూ ఉన్నాము, నాకు ఇట్లా క్యాన్సర్ కూడా ఫామ్ అయింది, గర్భసంచిలో మొత్తం నీటి బుడగలు వచ్చినాయి, సంతానం కోసం మేము వచ్చినామమ్మ, మీరు ప్రార్థన చేయండి అమ్మా అని అడిగిన. అయితే నేనేం చెప్పలేదు అని ఆత్మీయ తల్లికి. అప్పుడు దేవుడు ఏం మాట్లాడిందంటే, వీళ్ళ భయంకరమైన పాపం వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకు గర్భఫలం అనేది అసలు లేదు, వీళ్ళు నా రక్తంలో కడగబడాలి బిడ్డ, వీళ్ళు రక్షణ పొందుకోవాలి, సిద్ధపడబడమని చెప్పు అని దేవుడు మాట్లాడిండు అమ్మగారితోటి. అంటే కొంచెం మీ అమ్మాయిని పక్కకు పంపించండి, మీ పర్సనల్గా కొంచెం మాట్లాడాలమ్మా అని నేనే చెప్పిన. అంటే ఏంటి చెప్పమ్మా అని అమ్మగారు అడిగినప్పుడు, మేము ఇట్లా అన్నా చెల్లెలు వివాహం చేసుకున్నాం, మీరు దేవుడు రక్తంలో కడగబడాలి, నా రక్షణ పొందుకోమంటుండు ముందుగా అని అమ్మగారు చెప్పడం జరిగింది, దేవుడి మాట. అయితే అదే రీతిగా 2015 April 4th నేను మా బ్రదర్ దేవుని రక్తంలో కడగబడడం జరిగింది, రక్షణ బాప్తిస్మం ద్వారా ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాం. అయితే 2016 అప్పుడు నాకు ఎంఎస్సి సీట్ వచ్చింది, అప్పుడు నాకు 2nd semester అయిపోయింది, ఎగ్జామ్స్
అయిపోయినాయి. అప్పుడు థర్డ్ సెమిస్టర్లో అప్పుడు వచ్చిన అనమాట. 2016లో నవంబర్ 6వ తారీఖున నేను నల్గొండకు రావడం జరిగింది. నేను బ్రదర్ ఇక్కడ పక్కన రూమ్ తీసుకొని ఉండడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా భయంకరమైన బ్లీడింగ్ అనమాట. అయితే మా బ్రదరే వచ్చి అప్పుడు అమ్మగారితో చెప్తున్నాడు అనమాట. అప్పుడు మమ్మీ అని పిలిచేది, మమ్మీ నువ్వు మాకు ఇట్లా చాలా బ్లీడింగ్ అవుతుంది, అసలు బ్రతికేటట్లేదు, వచ్చి ప్రార్థన చేయని అడిగితే అమ్మగారు రావడం జరిగింది. వచ్చి అప్పుడు నేను ఇట్లా నైట్ వేసుకొని ఇట్లా నేను పడుకున్నా కిందికి, ఇట్లా పడుకొని అసలు లేవడానికి కూడా కనీసం ఇట్లా లేవడానికి కూడా వీలు లేకుండా ఉంటే ఏడ్చుకుంటూ పడుకున్నాను అనమాట. బ్లీడింగ్ తోటి ఏడ్చుకుంటూ పడుకున్నప్పుడు అప్పుడు అమ్మగారు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఏం చెప్పలేదు, ఒక్కటే మాట నా కడుపు మీద చెవిటి ప్రార్థన చేశారు అమ్మగారు. ప్రార్థన చేసి, ఉమా నువ్వు నీ పాపాలు ఒప్పుకో, దేవుని దగ్గర క్షమాపణ కోరుకో, దేవుడు తప్పకుండా నేను విడిపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు అని అమ్మగారు చెప్పారు అనమాట. అదే రీతిగా నేను నా పాపాలని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఎప్పుడైతే తల్లిగారు ప్రార్థన ఇట్లా నాకు కడుపు మీద చెప్పి ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకో అని చెప్పారు, నేను అలా చేసిన వెంటనే ఆ రోజే నాకు బ్లీడింగ్ ఆగిపోయింది. ఓవర్ బ్లీడింగ్. ఇన్ని సంవత్సరాలు వేసుకున్న టాబ్లెట్స్, ఇన్ని టెస్టులు, ఇవన్నీ కూడా ఏది కూడా నాకు అసలు నన్ను బాగు చేయలేదు కదా అనేసి 2016 నవంబర్ నెలలోనే నా టాబ్లెట్స్ ఇంత ఉండేది, ఇన్ని టాబ్లెట్స్ అవన్నీ ఆ రోజు నేను పడేసిన. ఇక వద్దు, నన్ను స్వస్థపరిచింది నా దేవుడు మాత్రమే, ఇక నాకు ఏది వద్దు, నా దేవునితో నేను ఉండాలని అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. అంటే తప్పు చేయడం మానేసానని చెప్పారు, మరి బ్రదర్తో కాపురం చేయడం తప్పేగమ్మా, అంటే కాపురం చేయడం మానేశారా? బ్లీడింగ్ ఆగిపోయింది. దేవుడు నన్ను స్వస్థపరిచిన తర్వాత దేవుడు అప్పుడు ఒక్కొక్క మాట నా గురించి మాట్లాడుకుంటూ రావడం జరిగింది. ఏంటంటే నేను స్వస్థపరిచింది నా సేవ చేయడానికి, నా సేవకుల దగ్గర ఉండి సేవ చేయడానికి అని దేవుడు మాట్లాడిండు. అప్పటి నుంచి 2016 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ నేను పరిచర్య చేసుకుంటూ వచ్చేదనమాట. అప్పటి నుంచి దేవుడు మాట్లాడిండు, ఇప్పటి నుంచి మీరు విడిపోవాలి, ఈ పాపాన్ని కొనసాగించడానికి కాదు, నేను నా రక్తంలో కడిగింది, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి మిమ్మల్ని నా సేవలో వాడుకుంటానని దేవుడు మాట్లాడిండు. అయితే అప్పుడు నేను అసలు ఫస్ట్ నేను ఒప్పుకోలేదు. దేవుడు ఎటువంటి పాపానైనా క్షమిస్తాడు అనే కదా నేను దేవుడిని నమ్ముకున్నది. దేవుడు విడిపోవాలని అంటుండేంది అంటే దేవుడు పాపాన్ని ఒప్పుకోడా, దేవుని దగ్గరకు వస్తే పాపాన్ని విడిచిపెట్టాలా, అంటే ఆయన దగ్గర ఉండి పరిశుద్ధంగా జీవించాలా అని అప్పుడు నాకు ఆలోచనలు వస్తున్నాయి. అంతవరకు కూడా దేవునితో పాటు ఉంటే ఎన్ని పాపాలైనా చేయొచ్చు అనేది నేను అనుకునేదాన్ని అనమాట తెలియక. కానీ ఇంత ముందుకు ఏంటంటే నా జీవితంలో ఎవరు చెప్పినా నేను వినకపోవడానికి కారణం ఏంటంటే ఈమె ఇటువంటి భయంకరమైన పాపం చేసే వ్యక్తి, ఈ మొహం చూసినా కానీ మాకు మంచిది కాదు. ఎప్పుడైనా ఊళ్ళో పొద్దునైతే లేచి నేను బయటకు వెళ్తే ఈమె మాకు కనిపించింది ఏందా, మాకు ఈ రోజంతా ఏదైనా చెడు జరుగుతుందా అనే అంత భయంకరమైన అవమానకరంగా చూసేదనమాట నా జీవితాన్ని బట్టి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారైనా, అమ్మగారి కుటుంబం అయినా, వాళ్ళు నాతో ప్రవర్తించే విధానము, నాతో ప్రేమతో ఉండే విధానము, వాళ్ళను గౌరవించే విధానం నా హృదయంలో మార్పు కలగజేసినాయి. అసలు నేను మారడానికి ఏకైక కారణం ఏంటంటే నా దేవుని ప్రేమ, తర్వాత నా ఆత్మీయ తల్లి ప్రేమనే. వాళ్ళు చూపించిన ప్రేమ. దేవుడు డైరెక్ట్గా వచ్చి మనకు ప్రేమించాడు. మనుషుల లోపల ఉండి మనకు ప్రేమిస్తాడు, తల్లి లోపల ఉండి దేవుడు నన్ను ప్రేమించిండు. అది ఎంత ప్రేమ అంటే అది మాటల్లో చెప్పలేనంత ప్రేమ. ఎందుకంటే నేను అటువంటి జీవితం జీవిస్తున్నా. మన కన్న బిడ్డలు ఏదైనా పొరపాటు చేస్తేనే అసలు ఓర్చుకోలేరు కదా అన్న. అటువంటి నేను ఎవరో తెలియదు, నేను అటువంటి జీవితం జీవిస్తున్నాను, అప్పటికేం విడిపోలేదు. నేను అటువంటి జీవితం జీవిస్తూనే ఉన్నా. నాకు ఇన్ని రోగాలు వచ్చినప్పటికీ నన్ను ఏనాడు కూడా నన్ను దూరం పెట్టకుండా నన్ను ప్రేమతో చూసుకొని, అప్పుడు ఈ సోఫా సెట్ ఇవన్నీ ఇక్కడే ఉండేదన్నమాట. నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఎవరు వచ్చినా కానీ దేవుడు మాట్లాడిండు కదా, దేవుని సేవ చేయడానికి, అమ్మగారి సేవ చేయడానికి నన్ను బ్రతికించినానని. ఎవరు వచ్చినా కానీ నన్ను పక్కన ఇట్లా కూర్చోబెట్టుకొని నా మీద చేసి ఉమా నాతో పాటు సేవ చేస్తుంది, నా బిడ్డ జీవితాంతా నాతో పాటే ఉంటుంది. ఎవరైనా కొంచెం నన్ను తక్కువ చూసినా కానీ ఎవరు కూడా ఉమ్మని తక్కువ చూడొద్దు. తెలియకనే బిడ్డ జీవితాన్ని పాడు చేసుకుంది. నా బిడ్డ అమ్మగారి డాక్టర్ పేరు రేవతి అనమాట. నా రేవతి అంతలో నాకు నా ఉమ్మ కూడా అంతే. దేవుడు నాకు అప్ప చెప్తే మాత్రం నా రేవతిని ఎట్లా చూసుకుంటావు, నేను అట్లనే చూసుకుంటా అని చెప్పి, దాన్ని బట్టి అమ్మగారు ఉన్న ప్రేమను బట్టి ఎవరు కూడా నన్ను ఒక్క మాట కూడా అనకపోయి, నిన్ను అందరూ చేదరించిన అమ్మగారి మట్టికి తోసివేయలేదు. ఎవరు కూడా బయటకు ఒక్కటి కూడా ఇట్లా నన్ను అనకపోయేది అనమాట. తెలియకనే చేసుకుంది జీవితం పాడు. కానీ ఎవరు కూడా ఏమనొద్దు అంటే ఎవ్వరు ఏమనకపోయేది నన్ను. కానీ నన్ను చేరదీసినందుకు
ఇటువంటి వాళ్ళని చేరదీస్తుంది అనే చుట్టుపక్కల జనాలందరూ చాలా మాటలు అన్నారు అమ్మగారిని. కానీ నా ఆత్మీయ తల్లి ఏనాడు కూడా మనసుల వైపు చూడలేదు. కేవలం దేవుని ప్రేమను బట్టి, తన లోపల ఉన్న ప్రేమను బట్టి కూడా నన్ను మిక్కిలిగా ప్రేమించింది. దేవుని ప్రేమ ఎంత ఉందో నా ఆత్మీయ తల్లి ప్రేమ కూడా అంతే నన్ను ప్రేమించింది. ఏనాడు కూడా నన్ను తక్కువ చేయలేదు. కేవలం నేను మారడానికి కారణం ఏంటంటే ప్రేమనే. ఈ రీతిగా అంటే ఈ ప్రేమను బట్టి ఇంతకుముందు నన్ను ప్రేమించేవారు లేక వాళ్ళ మాటలు ఒక్కరు వినగలే, ఇంకా ఎక్కువ ఏమంటారు వ్యతిరేకంగా నేను మాట్లాడేదాన్ని. కానీ ఇక్కడ ఉన్న ప్రేమను బట్టి దేవుడు ఏం మాట్లాడినా, అమ్మగారు ఏం చెప్పినప్పటికీ ఉమాని వీళ్ళ చేయాలంట దేవుడు చెప్తుండు అని అంటే అది అది అసలు తూచ తప్పకుండా చేసుకుంటూ వచ్చేది. దేవుడు నన్ను నా రోగాల నుంచి అన్నిటి నుంచి విడిపించిన తర్వాత, నా సేవ కోసమే నేను ఏర్పరచుకున్నా అన్న తర్వాత దేవుడు మాట్లాడిన మొదటి మాట ఏంటిదంటే, మీరిద్దరు పడకలు సపరేట్ కావాలన్నాడు. అదే మాట ఫస్ట్ మాట్లాడినది. అదే రీతిగా దూరం అయిపోయినాయి పడకలు. నువ్వు ఉండాలి, ఏదైనా వంట చేసి పెట్టేది ఉంటే చేసి పెట్టాలి, అంటే ఏదైనా అత్యవసరమైతే ఏదైనా చేసి పెట్టాలి తప్ప అంతకు మించి మీరు భార్య భర్తలాగా ఉండడానికి మీరు వీల్లేదు. మీరు అన్నా చెల్లి, మీరు ఒక సహోదరుడు వల్ల ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఆ రీతిగా ఉండి దేవుని సేవ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఆ రీతిగానే ఉండాలని అమ్మగారు చెప్పడం జరిగింది. ఒక్కొక్కటి దేవుడు ఏం చెప్తే ఆ రీతిగా నేను చేసుకుంటూ వచ్చిన. ఎందుకు చేస్తానో తెలియదు, అది ప్రేమని బట్టి మాత్రమే. ఆటోమేటిక్గా దేవుడే నా హృదయాన్ని మార్చిండు. అప్పుడు అంతవరకు నాతో ఉన్న వ్యక్తి, ఎప్పుడైతే నాకు క్యాన్సర్ వచ్చి ఆ క్షణం వరకు నాతో ఉన్న వ్యక్తి నాకు ఈ రోగాలన్నీ వచ్చినాయి అన్నది, ఈ గడ్డ ఎప్పుడైతే బయటపడిందో ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుందని తెలిసినప్పుడు కనీసం నా బట్టలు కూడా ఉంచడానికి ఇష్టపడలేదు. నా బట్టలు కూడా కాల్చివేయాలని మాట్లాడుకురు. అప్పుడు నా ఆత్మీయ తల్లి నన్ను దగ్గరికి చేర తీసుకొని నన్ను ఓదార్చి నన్ను ఎంతోగానో ధైర్యపరిచింది. అప్పుడు నేను అనుకున్నాను, మనుషులందరూ నాతో పాటు ఉన్నారు కదా, నన్ను మిక్కిలిగా ప్రేమిస్తారు కదా. అంటే దేవుడు మాట్లాడింది ఒక మాట, నిన్ను ప్రేమించేవారు ఎవ్వరూ నీకుండరు, నేనే నిన్ను ప్రేమించేవాడిని, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు మాట్లాడిండు. అయితే నేను అనుకున్నాను, అప్పుడు నాతో పాటు ఇంతమంది ఉన్నారు కదా, నాకెందుకు ఎవరి ప్రేమ లేకుంటే పోతుంది అని అనుకున్నా. కానీ మనుషులంటే ఈ రీతిగా ఉంటారా? అవసరానికి మాత్రమే ఈ రీతిగా వాడుకుంటారా? ఆరోగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు మాత్రమే మనుషులు ఉంటారు. కానీ ఏం లేకపోయినప్పటికీ, శరీరం అంతా క్షీణించిపోయినప్పటికీ, ఎటువంటి రోగం, ఎటువంటి వ్యాధి, ఎంత బలహీనత ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ఎప్పుడు విడిచిపెట్టాడు కదా. అప్పుడు నా హృదయంలో దేవుడు నాకు అట్లా నా హృదయాన్ని ఆ రీతిగా పరివర్తన చేసింది కూడా నా దేవుడే. ఎందుకంటే మనుషుల్ని ప్రేమించి నా జీవితాన్ని పాడు చేసుకున్నా కాబట్టి ఆ రీతిగా దేవుడు హృదయాన్ని మార్చిండు. ఆ రీతిగా 1 సంవత్సర కాలంలో సంపూర్ణంగా మమ్మల్ని విడదీసిన. అందుని బట్టి నా యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి ఎంత జరిగినప్పుడు కూడా మీరు ఇంటికి తిరిగి వెళ్ళానని చెప్పారు, మీ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారమ్మా? తప్పకుండా అన్న. ఎందుకంటే నా తల్లిదండ్రులే కాదు, నా పెద్దమ్మలు, పెద్దనాన్నలు, బాబాయిలు అందరూ కూడా, అసలు ఊరంతా కూడా, చుట్టుపక్కల గ్రామాలు కూడా, ఇదొక అద్భుతమైన కార్యం, ఇదొక ఆశ్చర్యం, ఇదొక వింత. ఎందుకంటే ఎన్నో పోలీస్ స్టేషన్లు, ఎన్నో పంచాయతీలు, ఎంతో మంది ఊర్ల పెద్ద మనుషులు, ఏ మాంత్రికులు, ఏ చాతబడి చేసేవారు, ఏ దేవులు, ఏ మనుషులు కూడా చేయలేని కార్యం కేవలం యేసు ప్రభు మాత్రమే చేసిండు. అందును బట్టి ఎంత సంతోషపడ్డారు. 2 ఫ్యామిలీస్ అయినా కానీ, రిలేటివ్స్ అయినా కానీ, కొంతమంది కుటుంబాలు కూడా రక్షణలోకి రావడం జరిగింది దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి. దేవుడు మమ్మల్ని విడదీసిన ఇట్టి కార్యాన్ని బట్టి ఇప్పుడు నా కుటుంబ సభ్యులైనా, బ్రదర్ కుటుంబ సభ్యులైనా, ఇంకా చిన్నాన్నల పెదనాన్నల ఫ్యామిలీస్ కూడా నిజమైన దేవుడు ఈయనే, ఎవరూ చేయలేని కార్యం ఈ దేవుడు చేసిందని రక్షణలోకి రావడం కూడా జరిగింది. కానీ దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, నువ్వు ఇక్కడికి రావాలి, నువ్వు నా స్థలంలో ఉండి నువ్వు నా సేవ చేయాలి, నువ్వు నా సేవకురాలు వెంట ఉండాలి. అప్పుడు దేవుడు నాకు ఇక్కడ ఇదే ఇంట్లో, చిన్న బెడ్రూమ్ అనమాట, ఇదే ఇంట్లో ఉండి నువ్వు నా సేవకురాలతో పాటు సేవ చేయాలని దేవుడు నాకు చెప్పిండు. అయితే నేను రాలేకపోయినా, ఇప్పటి నుంచే దేవుని మందిరంలో ఉండి సేవ చేయాలనా, ఇప్పటి నుంచి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలనా, నేను అట్లా ఉండలేనేమో. దేవుడు పాప జీవితం నుంచి విడిపించిండు, కానీ నా లోపల లోకం మాత్రం ఇంకా పోలేదనమాట. అప్పుడప్పుడు ఇక్కడ పని ఉంటే వచ్చేది, చేసేది, ప్రేయర్స్కి తల్లితో పాటు వెళ్ళేది, ప్రార్థనలు చేసేది, గృహ కుడికలకైనా వెళ్ళేది, అన్నీ చేసేది. కానీ ఇక్కడికి వచ్చి ఉండడానికి, దేవుడు నియమించిన స్థలంలో ఉండడానికి అసలు నేను ఇష్టపడలేదు. దేవుడు నాకు ఏం చెప్పిండంటే, నువ్వు ఎప్పుడు తెల్లని వస్త్రం కట్టుకొని, ఎప్పుడు తల మీద కొంగేసుకొని, ఎప్పుడు సంఘం కోసము, నూతన ఆత్మల కోసము నా సేవ నువ్వు చేయాలి, నా సంఘ బాధ్యత నువ్వు తీసుకోవాలని దేవుడు మాట్లాడడం జరిగింది. అయితే నేను మళ్ళీ
పాపం అయితే నేను చేయలేదు, కానీ లోకంలో మళ్ళీ పడిపోయినా. మళ్ళీ వేరే డ్రెస్సులు వేసుకోవడము, అంటే ఇంతవరకు ఇట్లా స్లీవ్లెస్ టైప్లో ఇట్లా పైకి చేతులు ఇట్లా ఉండే డ్రెస్ ఇట్లా వేసుకోవడం. దేవుడు నన్ను ఈ రీతిగా ఉండమన్నాడు అనమాట. ఈ రీతిగా ఉండమంటే నేను మళ్ళీ వేరే డ్రెస్సులు వేసుకోవడం, ప్రార్థన చేయలేదు. ఈ చివరికి అసలు కనీసం సండే రోజు పరిచర్య ఉన్నప్పటికి కూడా లేటుగా వచ్చేది. మంచిగా రెడీ అయ్యి టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చేది, కానీ పరిచర్య ఇవన్నీ కూడా అంతగానం చేయకపోయేది. కొంచెం ఆత్మీయ స్థితిలో మొత్తం దిగజారిపోయినా. ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అయిపోతామో అప్పుడే కొంచెంగా దేవుళ్ళు దిగజారిపోతూ ఉంటాం. కానీ అప్పుడు నాకు తెలియదు, నీ మంచిగానే ఉన్నా కదా అని అనుకున్నాను అనమాట. అయితే 2019లో దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తుండు. ఏంటంటే, ఒక దగ్గర నేను నిల్చున్నా, నా చుట్టూ ఇట్లా తడకలు ఉంటాయి కదన్న, ఇట్లా ప్రాకారం లెక్కన ఇట్లా సైడ్ వాల్స్ లాగా. అయితే నీ మధ్యలో నేను నిల్చున్నా, అయితే నా చుట్టూ ఇట్లా సైడ్ వాల్స్ లాగా అవన్నీ ఉన్నాయన్నమాట. అయితే నీ మధ్యలో, అయితే నేను చూస్తున్నా వాటి వైపు, చూస్తుంటే ఒక్కొక్కటిగా అన్ని ఇట్లా పడిపోతూ ఉన్నాయి. అన్నీ పడిపోయినాయి. చివరి నేను ఒక్కదా నిలబడి ఏడుస్తూ ఉన్నప్పుడు అయితే అమ్మగారు అక్కడ కూర్చున్నారు చైర్లో కూర్చున్నప్పుడు నేను ఏడుస్తున్న అమ్మగారిని చూసి. అయితే ఇవన్నీ పడిపోయినాక మళ్ళీ నన్ను దగ్గర తీసుకున్నప్పుడు మళ్ళీ అవన్నీ నిలబడ్డాయి. ఇది నేను ఒకరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు చూపించిన దర్శనం. అయితే నేను పడిపోతానే సంగతి దేవునికి ముందే తెలుసు కాబట్టి దేవుడు నాకు చూపించిండు. కొంచెం మళ్ళీ అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏదైతే మొదలైందంటే మోషన్స్ ద్వారా బ్లడ్ పడిపోయింది ఫస్ట్ మళ్ళీ. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయినా, పరిచర్య విడిచిపెట్టిన. ఆయనని బ్రతికించిందే ఆయన సేవ చేయడానికి, సేవకురాలు సేవ చేయడానికి అని చెప్పిండు. ఆ మాట నేను మొత్తం మర్చిపోయినా, లోకంలో పడిపోయినా. మళ్ళీ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను అనమాట. కొంచెం మళ్ళీ బలహీనత స్టార్ట్ అయింది. పోయిన గడ్డ కడుపు నొప్పి, కడుపు ఇంతలా ఉబ్బి అసలు నడవలేకపోయినా. నా వెయిట్ 65-70 ఉండేది. నా వెయిట్ 85-90 దాకా వచ్చింది నా వెయిట్. నా పాదాలు అప్పుడు ఏ రీతిగా ఉండేదంటే ఇట్లా ఉండేది, అంటే ఇంత దాదాపు ఇంచున్నర అంత ఉబ్బి ఇట్లా ఉండేది. అసలు నడవడానికి వీల్లేకపోయేది, చూడలేకపోయేది, మాట్లాడలేకపోయేది, ఎక్కువ పడుకొనే ఉండేది. కనీసం ఇప్పుడు ఈ రోజు పడుకుంటే 5 రోజులకు 6 రోజులకు మెలకు వచ్చేది. నాకు విపరీతమైన జ్వరము. అసలు ఎటు చూస్తున్నాను, ఎటు మాట్లాడుతున్నాను ఎవరికి అర్థం కాలేని స్థితి. మళ్ళీ పోయిన అనారోగ్యం మొత్తం తిరిగి వచ్చేస్తుంది. మళ్ళీ నోట్లో నుంచి అంత బ్లడ్ పడుతుంది, మళ్ళీ మోషన్స్లో బ్లడ్ పడుతుంది. అసలు అప్పుడు ఒక్కొక్కసారి అయితే కడుపు అంతా ఉబ్బిపోయి కడుపులో పేగులన్నీ పచ్చి చేస్తే విపరీతమైన ఆకలి. కానీ ఎంత తిన్నా కానీ తిన్నట్టు ఉండకపోయేది. కడుపు అంతా ఉబ్బి ఇట్లా వాపు వచ్చేది. ఆ వాపు వచ్చినప్పుడు కడుపు లోపల పేగులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి కదా, మోషన్స్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేది అనమాట. ఒక పైనుంచి ఆకలి అవుతుండేది, మోషన్స్కి వెళ్ళడానికి తింటే మోషన్కి వెళ్ళాలి కదా అనేసి తినకుండా అట్లనే కొన్ని రోజులు తరబడి ఉండేది. కడుపులో పేగులని పచ్చి చేసినప్పుడు అన్నం తింటే అరగకపోయేది, వెంటనే వాంతయ్యేది. కొన్ని నెలలు కేవలం జావ తాగి బ్రతికిన, కొన్ని నెలలు కేవలం పాలు తాగి మాత్రమే బ్రతికిన. దేవుని మాట వినక ఆయన సేవ చేయడానికి వెళ్ళిపోవడం వల్ల చాలా నష్టాలు కష్టాలు ఎదుర్కొన్నా. అయితే భయంకరమైన సాతాను నా మీదకి వచ్చేది. ఇట్లా నేను పడుకొని ఉండేది. అయితే దేవుడు నాకు ఇట్లా కనిపించింది నా కంటికి. ఒక నల్లటి చీకటి వచ్చి ఆ మాత్రం నా మీద ఇట్లా పడిపోయేది. పడిపోయినప్పుడు ఇట్లా నా మోకాళ్ళు మోచేతులోకి జాయింట్స్ ఉంటాయి కదన్నా, అవి ఒక 10 గుండు సూదులు పెట్టి కుచ్చుతాయి. ఒకేసారి కుచ్చితే ఎంత నొప్పి లేస్తుంది. ఇట్లా అనే కుచ్చుతాయి. అట్లా కుచ్చేది అనమాట. అట్లా కుచ్చి కనీసం నడవడానికి కూడా ఇట్లా అడుగు వేయడానికి కూడా అసలు వీల్లేని స్థితి అనమాట. నడవలేకపోయేది అట్లా. అదే రీతిగా ఒక భయంకరమైన శక్తి వచ్చి నన్ను రేప్ చేసేది. అప్పుడు భార్య భర్తలాగా సేమ్ అట్లనే రేప్ చేసేది బలవంతంగా. అప్పుడు నేను ఎట్లా ఉండేదంటే, నేను కొంచెం నిద్రపోతే ఏదన్నా ఆ సాతాను వచ్చి నన్ను ఎక్కడ రేప్ చేస్తుందో అనుకొని అసలు నిద్రనే పోకపోయేది. తెలిసేది తాకిడి, ఒక శక్తి నా మీదకి వస్తున్న ఈ శక్తులు, ఈ ప్రభావాలను బట్టి నా దగ్గరికి ఎవరు కూడా రాకపోయేది. ఇంట్లో ఉన్నప్పటికి కూడా భయపడేది. నా మీదకి ఏదొస్తో పడుతుందేమో, ఆ మీద ఇంత శక్తి ఉంది కదా అనుకొని. అటువంటి చాలా రకాల భయంకరమైన బలహీనతలు అనుభవించిన నేను. కొన్నిసార్లు అయితే నేను ఇట్లా పడుకొనే ఉండేది. నా ఆత్మ నాలో నుంచి ఇట్లా పైకి వెళ్ళిపోయేది. ఇట్లా పైకి వెళ్ళిపోయి కొద్దిసేపు ఇట్లా ఆగేది.
కొద్దిసేపు ఇట్లా ఆగిపోతే నా ఊపిరి ఇట్లా ఆగిపోయేది. నైట్ అంతా మెలకుతూనే ఉండేది అమ్మ తమ్ముడు. అయితే మా అమ్మ అట్లా గోడ కూర్చొని నా బిడ్డ అసలు కడుపు శ్వాస తీసుకుంటుందా లేదా అని అక్కడ గోడ కానుకొని కూర్చొని శ్వాస తీసుకుంటుందా లేదా అనుకొని ఇట్లా వచ్చి ఇట్లా చూసుకుంటా ఇట్లా చెవి ఇట్లా పెట్టి హార్ట్ బీట్ ఉందా లేదా అని చూసుకునేది అనమాట. అట్లా కొన్ని రోజులు. అంటే నేను పడిన శ్రమల్లో ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ 10% మాత్రమే. నేను పడిన శ్రమలు మొత్తం చెప్పాలంటే ఒక రోజైనా పడిపోతుంది దేవుని సేవ చేయకుండా పోయి. ఆ రీతిగా ఈ రీతిగా అసలు ఒక్కసారి కాదు, దాదాపు 6 సార్లు 7 సార్లు నా ప్రాణం ఇట్లా వెళ్ళిపోయి రావడం. ఒక్కసారి అయితే అప్పుడు మా ఇంట్లో ఏ వస్తువులు ఉండకపోయేది. కాళ్ళు చాలా ఎట్లా అంటే కరెంట్ షాక్ కొడితే ఎట్లా గిలగిల కొట్టుకుంటే అట్లా కొట్టుకునేది అనమాట. చాలా వీక్ అయిపోయి ఇట్లా షివరింగ్ అయిపోతూ ఉంటే చాలా విపరీతమైన వేడి వచ్చేది అందులో నుంచి. ఏ క్షణం మీద అవసరం ఉందో దాన్ని తీసుకొచ్చి నాకు అందించడం జరిగింది దేవుడు. కానీ నా శ్రమంలో ఏనాడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. పడుకుంటే నా లోపల నుంచి నా ప్రాణం ఇట్లా వెళ్ళిపోయింది. మళ్ళీ 2వ సారి 3వ సారి 4వ సారి ఇట్లనే ప్రాణం పోవడం రావడం. అట్లా పోయి వచ్చిన ప్రతిసారి నేను కోలుకోవాలంటే కనీసం ఒక 4-5 నెలలు పట్టేది. ఇట్లా 5-6 సార్లు దాదాపు 4 సంవత్సరాలు చాలా నరకయాతను అనుభవించిన. అప్పుడు అమ్మ వాళ్ళు ఇక్కడ చర్చికి వచ్చేది. నేను అక్కడ లేవలేని స్థితిలో పడి ఉండేది కదా. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే ఒక మాట అడిగేది, అమ్మగారు నన్ను అడిగిరా అని అడిగేది. అమ్మగారు ఉమ ఎలా ఉంది అని నేను అడిగిరా అని చెప్పేది వాళ్ళు. అయితే ఆ ఒక్క మాట పట్టుకొని ఓకే దేవునికి ఇంకా నా మీద ఉన్నది కదా కనికరం, ఒకరోజు తప్పకుండా దేవుడు నన్ను క్షమిస్తాడు కదా అని ధైర్యం తెచ్చుకునేది. అపవాదం వచ్చి నాతో మాట్లాడేది, ఇక నీ పని అయిపోయింది, నిన్ను తీసుకొని పోతున్నా అని చెప్పేది. అయితే దేవుడు నాకు ముందే చూపించింది కదా, నేను ఒంటరిగా నిలబడ్డప్పుడు నాకు అన్ని ప్రకారాలన్నీ పడిపోతున్నాయి, మళ్ళీ అన్ని నిలబడుతున్నాయి అన్నట్టుగా. అయితే తప్పకుండా నేను కోల్పోయిన దేవుడు నాకు మళ్ళీ తిరిగి ఇస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో అపవాదితో నేను పోరాడడం జరిగింది. దిక్కు శారీరకమైన శ్రమలు, సాతాను పోరాటాలు, భయంకరమైన సాతాను వచ్చి నా మీద నన్ను రేప్ చేసేది. ఇటువంటి భయానకరమైన పరిస్థితుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న సమయంలో దేవుడు ఎంతో కరుణించి మళ్ళీ 2023 ఆ సమయంలో దేవుడు మళ్ళీ నన్ను ఇన్ని సంవత్సరాల బాధల్లో కేవలం ఒకే ఒక్క నిరీక్షణ, నన్ను దేవుడు నన్ను మళ్ళీ బాగు చేస్తాడు. మధ్యలో ఎప్పుడన్నా ఒక 2-3 రోజులు కొంచెం ఓపిక ఉన్నప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునేది. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకరోజు అమ్మగారు నాకు చెప్పులు ఇచ్చారు. ఉమ్మాయి చెప్పులు వేసుకోమని ఇచ్చారు అనమాట. అయితే ఆ చెప్పులు తీసుకొని నేను ఇంటికి వెళ్ళి వేసుకుంటే నా కాళ్ళకు మొత్తం ఇంతలా బొబ్బలు వచ్చినాయి. అయితే ఏంది దేవా ఇంతగానో బొబ్బలు వచ్చినాయి ఏంది నా కాళ్ళకు అని అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇది నువ్వు వేసుకోవడానికి కాదు, నా సేవకురాలు ఎంత చెప్పినాను వీళ్ళు నా సేవకురాలు ఎంతో నువ్వు బాధ పెట్టినావు కదా, నా సేవకురాల పక్షంగా నువ్వు క్షమాపణ కోరి ఆ చెప్పులు పట్టుకొని క్షమాపణ కోరమన్నాడు. ఆ రీతిగా చెప్పులు పట్టుకొని కొన్ని సంవత్సరాలు నేను క్షమాపణ కోరుకున్నా. దేవునికి విరోధంగా ఆయన సేవ చేయకుండా ఆయన సన్నిధిలో ఉండాలని పిలిచినప్పుడు నేను ఆయన మాట వినకుండా ఎంత బాధ పెట్టినో, నేను చేయలేని పరిచర్య మొత్తం ఇక్కడ ఎంత మిగిలిపోయిందో, ఎంత నా ఆత్మీయతలు ఎంత కష్టపడ్డదో, నేను చేయలేకపోయిన సేవ వాళ్ళు చేసి ఒక్కొక్కసారి నువ్వు ఒక్కదాని ఉంటే నాకు ఇంత ఇబ్బంది కాకపోయేది కదా ఉమా అని అమ్మగారు బాధపడేది నాతో చెప్పుకుంటూ. ఎంత బాధపడ్డదో అంత క్షమాపణ దేవుని దగ్గర నేను కోరడం జరిగింది. ఆ రీతిగా క్షమాపణ కోరుకుంటూ దేవా ఇక నీ సన్నిధిలోనే నేను ఉండి నీ సేవ చేస్తానయ్యా, ఇక వద్దు నాకు ఈ బాధలు వద్దు, ఈ లోకం వద్దు, నాకు ఆశలు వద్దు, నాకు ఏ కోరికలు వద్దు, నాకు ఏది వద్దు, నేను నీతో ఉంటానయ్యా అని అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుండే ఏమనంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అలాగైతే నేను తీసుకుంటాను అన్నాడు నన్ను దేవుడు. అయితే నువ్వు చాలా పరిశుద్ధమైన దేవుడివి, నేను చాలా పాపాత్కురాలని, పాపాన్నైతే విడిచిపెట్టగలిగినా కానీ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ టెంప్టేషన్స్ మాత్రం నేను తీసేయలేకపోతున్నా కదా ప్రభువా, ఎందుకంటే నీ పాపంలో పుట్టి పాపంలో విఘ్నదాన్ని, నువ్వు అంత పరిశుద్ధును కదా, నేను అలాగ ఉండాలంటే కుదరదు ప్రభువా, వేరే వాళ్ళని ఎవరినైనా చూసుకో ప్రభువా, నువ్వు నీ సేవ చేసుకోవడానికి నేను చేయలేను ప్రభువా నన్ను అని అన్న తర్వాత దేవుడు నా శరీరాన్ని నలగొట్టిండు. ఏ రీతిగా నలగొట్టిందంటే గ్రైండర్లో వేసి తిప్పితే ఎంత మెత్తగా అయిపోతుందో ఏదైనా పదార్థం, ఆ రీతిగా అసలు నా శరీరము కనీసం ఇట్లా ముట్టుకుంటా కానీ ఇట్లా నొప్పి వచ్చే అంత నలగొట్టిన నా శరీరాన్ని దేవుడు. ప్రాణం పొయ్యి రావడం అసలు ఈ శరీరం దేవునికి తప్ప, నా పనులు నేను చేసుకోవడం, దేవుని పని చేయడం తప్ప వేరే ఏ పనికి ఏ పురుషునికే కానీ వేరే
కనీసం బయట ఏదైనా పని చేసుకోవడానికి కూడా పనికి రాకుండా దేవుడు నన్ను చేసి పెట్టిండు. నేను బలంగా ఉన్నప్పుడు నేను సేవ చేయను ప్రభా అని వెళ్ళిపోయినా, నా బలమంతా తీసేసినాక నేను సేవ చేస్తాను ప్రభా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డప్పుడు కరుణగల దేవుడు నాకు అసలు అవకాశం ఇచ్చే అర్హత అసలు నాకు లేనే లేదు, నాలో ఏ మంచితనము లేదు అసలు దేవుని దగ్గరికి. ఆయన అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధమైన దేవుడు. కానీ దేవుడు నాకు మరలా నన్ను కరుణించి మళ్ళీ నన్ను బాగు చేసిండు. అందుని బట్టి నా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి నుంచి నేను ఇక నీ దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళను, నీ సేవ చేస్తాను అయ్యా, నాకు ఒక్క అవకాశమే అని దేవుని దగ్గర నేను ప్రాధాయపడుకున్నప్పుడు దేవుడు మరలా తల్లిగారితో మాట్లాడి నాకు ప్రార్థన చేయడం జరిగింది. అప్పుడు దేవుడు మళ్ళీ నన్ను స్వస్థపరిచిన వీటన్నిటి నుంచి కూడా విడిపించిండు. అప్పుడు మళ్ళీ 2023 సంవత్సరం, 24 సంవత్సరం, 25 లాస్ట్ వరకు మళ్ళీ ఇక్కడే ఉండి మళ్ళీ నీ దేవునితో పాటు ఉండి తల్లితో పాటు ఉండి సేవ చేయడం జరిగింది. మళ్ళీ ఎక్కడ ప్రార్థనలకు పంపించినా అక్కడికి వెళ్ళడం. మా ఇంట్లో ఉన్న విగ్రహారాధన ఇంతకుముందు నేను మారాలని తాయతులు తీసుకొచ్చి భూమిలో ఇంట్లో పాతి పెట్టిన ఇంతింత గురుగులు, ఇంతింత పెద్ద పటాలు అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి కూడా నేను తీసేసిన. ఎక్కడికి వెళ్ళినా కానీ తల్లి అంటే వెళ్ళడం, ప్రార్థన చేయడం, రావడం, తల్లితో పాటు సేవ చేస్తున్నా, ఇక్కడ పరిచర్య చేస్తున్నా, మంచిగానే కొనసాగుతుంది. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నేను ఇట్లా చేయబెట్టి ప్రార్థన చేస్తే కదా ఎటువంటి రోగమైన అక్షరంలో మారిపోయేది. కొన్ని సంవత్సరాలు ఉన్న గడ్డలు కరిగిపోయినాయి. ఒక ఆమెకైతే చేతులు కాలిపోయి ఇంత పెద్దగా వాసింది, ఇట్లా మొత్తం కమిలిపోయింది, బ్లాక్. ఇట్లా చేయబడి ప్రార్థన చేసి దేవుడు నా లోపల ఉండి అటువంటి కార్యాలు చేసిండు. అన్ని ఫలాలు దేవుడు నాకు ఇచ్చిండు. ఆయన సేవలో ఘనంగా వాడుకున్నాడు దేవుడు నన్ను. అమ్మగారితో మాట్లాడి మళ్ళీ నాకు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నాకు సంపూర్ణమైన విడుదలని ఇచ్చిండు. ప్రస్తుతానికైతే ఇంతకుముందుకేమో దేవుడు నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు నాతో ఉండాలి అని దేవుడు నాకు కండిషన్స్ పెట్టేది. కానీ ఇప్పుడైతే మనుషులందరి ప్రేమని తెలుసుకున్న తర్వాత ఎవరి ప్రేమ కూడా నిజం కాదు. ఏదైనా వాళ్ళ అవసరాల కోసం బలం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుందని తెలుసుకొని ఈ ఎవరి ప్రేమ కూడా నాకు వద్దు ప్రభా, నీవు ఉంటే నాకు చాలు అనే రీతిగా దేవుడే నన్ను మార్చుకున్నాడు. అందరూ బట్టి నా యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడైతే మళ్ళీ దేవునికి సమర్పించుకొని సంపూర్ణంగా నా ఇష్టపూర్తిగా, ఇక నాకు ఏమీ వద్దు, నువ్వు ఒక్కనే ఉంటే నాకు చాలు అని నా ఇష్టపూర్తిగా నా సొంతంగా నేను దేవునికి సమర్పించుకొని ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఇంతటి అవకాశాలను బట్టి నా యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. దేవుడిని ఎన్నోసార్లు నేను మర్చిపోయినా, కానీ దేవుడు ఏ రోజు కూడా నన్ను మర్చిపోలేదు. నా కన్న తల్లి నన్ను మర్చిపోయింది, నా తోడబుట్టిన వాళ్ళని మర్చిపోయారు, నాన్న వాళ్ళందరూ మర్చిపోయారు. నువ్వు లేకుంటే ఒక్క క్షణం నేను ఉండలేను. నా కోసం చేతులు కోసుకున్న వాళ్ళు, కాలు కోసుకున్న వాళ్ళు నన్ను మర్చిపోయారు. ఎంతో నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు చెప్పిన వారు నా బలహీనతలు, నా బాధలు, నా కష్టాలు ఎవ్వరు కూడా నాకు తోడులేరు. కానీ కేవలం నా యేసయ్య. అసలు ఎంత నేను భయంకరమైన పాపినంటే చాలా చిన్న వయసు నుంచి కూడా శరీరమైన క్రియలు, కార్యములు అతి భయంకరమైన పాల్గొన్న ఒక భయంకరమైన వ్యక్తిని నేను. అటువంటి దానిని కేవలం నజరేయుడైన యేసుకు, ఆయనకు మాత్రమే సాధ్యమైంది నన్ను మార్చడం. ఎవరు కూడా సాధ్యం కాలేకపోయింది. అటువంటి మొండి రకము మనస్సు, నా హృదయాన్ని, నా ఆలోచన, నా తలంపులు అన్నింటినీ కూడా మార్చింది కేవలం నా దేవుడు మాత్రమే. ఈ రీతిగా ఉండడానికి కూడా కారణం, ఇంకో కారణం ఏంటంటే నా ఆత్మీయ తల్లి నన్ను మిక్కిలిగా నన్ను ప్రేమించి, ఎన్నిసార్లు నేను దేవుల్లో పడిపోయినప్పటికీ, సేవకురాల మాట వినకపోయినప్పటికీ కూడా నన్ను ఎన్నోసార్లు నన్ను ప్రేమించి అర్థం చేసుకున్నాను. మరలి రానిచ్చి నా కోసం ఎంతో కష్టపడిన నా తల్లి, తన కుటుంబ సభ్యులు కూడా నన్ను ఎంతగానో ప్రేమించి ఆదరించడం వల్లనే నా ఆత్మీయులు కూడా ఏనాడు కూడా నన్ను తక్కువగా చూడలేదు. వీళ్ళందరి ప్రేమను బట్టి ఈ రోజు నేను ఈ రీతిగా ఉండగలిగి ఉన్నాను. అన్నిటికంటే ఎక్కువగా నా దేవుని కృప. అందుని బట్టి నా దేవునికే మహిమ కలుగును గాక. మరి అవతల వ్యక్తికి మ్యారేజ్ అయిపోయింది. ఈ సహోదరి ఇప్పుడు సంపూర్ణంగా అమ్మగారి దగ్గర సేవలో ఉన్నారు. దేవుని పిలుపుకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి ఇప్పుడు సేవ చేస్తున్నారు. తప్పకుండా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నా గురించి, నా పరిచర్య గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.